చూడండి, దేవుని వాక్యంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కనుక కొన్ని విషయాలు మనం చదువుకుంటే మనం అర్థం చేసుకోవలసిన విషయాలు మనకు అక్కడ చాలా ఉంటాయి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా. ఇప్పటి వరకు చదివిన భాగమంతయు కూడా ఆయనకి కనబడిన ఒక దర్శనం. దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన్నే కాదు మనల్ని కూడా దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి యెషయా జీవితంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని గురించి తన గ్రంథంలో రాశాడు. ఇట్లా ఏం కనపడింది ఆయనకి? మనకు కూడా వస్తాయి దర్శనాలు, మనోళ్ళకి వచ్చే దర్శనాలకి అది ఎటు నుంచి ఎటుపోతుందో తెలియదు. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చెప్తున్నాడు, చూడండి అక్కడ ఎప్పుడొచ్చింది? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరాన. అది గుర్తుంది అనమాట. ఆ దర్శనం వచ్చిన రోజు దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ ఫలానా 2000 సంవత్సరం ఫలానా జనవరి మాసం ఫలానా రోజున ఒకటి గుర్తుంటుంది కదా, ఆయనకి అది గుర్తుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన ఆ సంవత్సరంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచి తిని. ఈ దర్శనం ఎవరు చూపించారు? మనకు మనోళ్ళకి దేవుడే ఆడే చూపించాడు అనుకునే రోజులు ఇవన్నీ. ఎందుకంటే అనుమానం ఓడికి అంతా అనుమానమే. అనుమానం ఓడికి నిజం చెప్పినా, అనుమానం ఓడికి యథార్థంగా ఉన్నా ఆడు అసలే అనుమానపోడు. భార్య నమ్మకంగా ఉన్నా అనుమానపడుతున్నా. ఆడికున్న రోగం అది. మనోళ్ళకు కూడా ఈ అనుమానం కలిగిన వాళ్ళు, ఈ క్వశ్చన్ మార్క్ లాగా ఉండేవాళ్ళు, వీడికి అంతా అనుమానమే. కూడా దేవుడే స్పష్టంగా మాట్లాడినా వీడు కాదు ఆడే. అర్థమవుతుందా? దేవుడు కాదు మాట్లాడింది, వాడే అనుకుంటారు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చే దర్శనాలైనా మాటలైనా ఏవైనా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఇంక అంతకుమించి ఎక్స్ట్రాలు మాట్లాడ్డా ఆయన. సాతానుగాడు లేనిపోనివన్నీ అంతా క్వశ్చన్ మార్కే. ఇది నిజమా అన్నాడు ఏదైనా తోటలోకి వచ్చి. ఆడి అన్ని ఆశ్చర్యార్థకాలుగా, క్వశ్చన్ మార్కులుగా, కామా పెట్టినట్టుగా అట్లా ఉంటాయి అన్నమాట. దేవుడు చెప్తే ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఇక అంతే, దానికి మించి ఏది ఉండదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడా కాదా, దేవుడు మాట్లాడలేదా అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి సులువైన చిట్కా ఏంటంటే, దేవుని మాటలు ఎప్పుడు సంపూర్ణంగా స్పష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడి మాటలు ఎప్పుడు అనుమానంగానే ఉంటాయి. ఇదే ఒరిజినల్కి డూప్లికేట్కి ఎట్లా కనుక్కుంటావు బ్రదరు నువ్వు తేడా అంటే? బాగా తీక్షణంగా చూసి ఒరిజినల్ని డూప్లికేట్ని పక్కన పెడితే రెండు ఒకేలాగా ఉంటాయి. 500 నోట్లు రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ నిదానించి చూస్తే గుర్తుపట్టవచ్చు. కాబట్టి దైవ దర్శనాలు ఏందో, సాతాను సంబంధమైన దర్శనాలు ఏందో మనమే కొన్ని దర్శనాలు పుట్టించుకుంటాం. మనమే అవి ఎలాంటివో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే యెషయా గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకి ఏం కనబడిందో మనోళ్ళకి సగం
నెబుకద్నెజరుకు లాగా మనోళ్ళకి సగం గుర్తుంటుంది, సగం మర్చిపోతారు. అసలు ఆయన పూర్తిగా మర్చిపోయాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తున్నాడంటే అది మనం మర్చిపోయామంటే అసలు దేవుని మీద సరైన మనసు మనకుందా లేదనా అర్థం. ఈయన చెప్తున్నాడు ఇతని దర్శనంలో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉండగా, ప్రభు ఆసీనుడై ఉండగా నేను, ఎవరున్నారంట సింహాసనం మీద? మన వాళ్ళకు కూడా వస్తాయి కొన్ని దర్శనాలు కళ్ళలో. ప్రార్థనలో కూర్చోగానే వాడు అంతా చీకటేనండి, ఏమి కనపట్ల. అయినా కళ్ళు మూసుకుంటే చీకటగాక ఏం కనపడదు, మరీ విడ్డూరం కాకపోతే అంటాడు ఇంకొకడు. ఇంకొక అంటది కళ్ళు మూసుకొని అదిగో వెలుగు కనపడుతుంది అంటది. ఏంది దానికి వెలుగు? ఏంది? ఏదో కనపడుతుంది అంట వెలుగు. దేనికి కనపడుతుంది? ఎందుకు చూపించాడు నీకు? దాని వెనకమాల ఏముంది? కుదిరితేనేమో చీకటే, కుదరకపోతేనేమో ఈ మనోళ్ళ దర్శనాలు. లేకపోతే మంచం మీద పడుకుండగా ఏదైనా దురాత్మ ఎక్కి పేక పట్టుకుని ఎవడన్నా పక్కన ఉండి ఇట్లా పిలుస్తున్నా కానీ ఆడు లేకపోవడం, మనోళ్ళు కనబడే ఈ మాత్రం స్పష్టంగా చెప్తారు. ఎన్నింటికి వచ్చింది? రేత్రి మధ్యరాత్రి 1 గంటకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏడాడో పోయి తిరిగి వచ్చేసాడు, అందుకే వచ్చింది అని ఈయనే చెబుతాడు. ఇక మొత్తం చాలా స్పష్టంగా గుర్తుంటాయి అవన్నీ. మరి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? దర్శిస్తాడు. దర్శిస్తాడు లేదా? కంపల్సరీగా దర్శిస్తాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను కూడా దర్శించే ఉంటాడు. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఒకడు గుర్తు వస్తాయి. లేదా రేత్రి ఈ వాక్యం విని ధ్యానిస్తే అట్లా పడుకున్నాం అనుకో, అప్పుడైనా ప్రభువు కొన్నిటిని గుర్తు చేస్తాడు. ఈయనకి స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరిని చూచాడంట? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను ప్రభువుని చూచితిని. వర్ణిస్తున్నాడు చూడండి అక్కడ. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయంట. దేవాలయం అంతా ఏమున్నాయి? ఇప్పుడు ఆయన ఎంత ఉంటాడు దర్శనంలో? దేవాలయం మొత్తం ఆయన చొక్కా అంచులతో నిండిపోయింది. ఇప్పుడు నేను చెబుతూ ఉండగా మీకు అసలు ఆ విజన్ కనపడాలి ఇక్కడ మీకు. ఒక్కొక్కడు వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు అరచేతిలో ప్రపంచం చూపించే మాటలు చెబుతారు. వాడు చూపిస్తూ ఉండగా సపోజ్ ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి, వాడు చెప్తాడు మాటలు, అది ఇది ఇది అంటే ఇక వెళ్ళి ఇక ఉద్యోగంకి వెళ్ళి 4 రోజులు వెళ్ళి శాలరీ తీసుకున్నట్టు కూడా ఊహించేసుకుంటావు నువ్వు. ఆ విజన్ అనేది అలా కనపడిపోద్ది నీకు. అరచేతిలో చూపిస్తారు ప్రపంచం అంతా. ఆడు మాటలు వింటూ ఉండగానే మనకేం అది కళ్ళ ముందులు కట్టినట్టే ఉంటుంది. ఈయన చెబుతున్నాడు చక్కగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకుంటా చూచాను. ఆయనకు పైగా శరాపులు అంటే ఫుట్నోట్ల కింద ఉంది మహాదోతలు నిలిచి ఉన్నారంట. ఒక్కొక్కరికి 6 చూడండి. దర్శనం ఎంత క్షుణ్ణంగా చూశాడు చూడండి. దర్శనం ఎంత క్షుణ్ణంగా చూశాడు చూడండి. దాని వర్ణన రాతపూర్వకంగా కూడా ఎలా రాశాడు. ఎంత గుర్తుపెట్టుకోకపోతే రాసి ఉంటాడు. ఎందుకు ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం? ఇది దైవ దర్శనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మర్చిపోయేది కాదు, ఇది దైవ దర్శనం. అయితే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు ఆ మహాదూతల్లో ఉన్న ప్రతివాడు 2 రెక్కలతో మొహాన్ని, 2 రెక్కలతో కాళ్ళని, 2 రెక్కలతోనేమో ఎగురుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్తున్నారు దర్శనంలో. వారు ఇంకా ఏమంటున్నారంటే, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానం. అంటే ఎక్కువ పెడితే కనుక వచ్చి చూసారా, హలో 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 వచ్చి చూసావుగా. వీళ్ళు గానం కోరస్ అంటారు చూసారా, కోరసు
ఒక లేడీ పాడింది అనుకోండి, ఇటు జంట పాడతాడు. గానం మరలా ప్రతి గానం, ప్రతి గానాలతో కాసేపు వాళ్ళు కాసేపు వీళ్ళు హోరెత్తిపోతుంది. ఏమని? మీరేమో నోరు లేదు, ఎరవరు, సప్పట్లు కొట్టరు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పడెత్తిపోద్ది. ఆడ సప్పట్లు కొనే పని ఉండదు, సప్పట్లు కొట్టే పని ఉండదు ఆడ. ఆయన ఏం పాడుతున్నా కానీ ఏం చెప్పినా ఎవరికి అట్లా ఉంటే చాలు. అది వాళ్ళకి వాకి క్రమం. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆడ పడెత్తిపోద్ది. అర్థమవుతుందా? స్పందన ఉండాలి కదండి, మనం జీవం కలిగిన వాళ్ళం కదా, స్పందన ఉండాలిగా. ఆ మహాదూతలు ఏం చేస్తున్నాయంటే దేవాది దేవుడికి పైగా నిలిచి ఆయన చూడలేకుండా రెండు రెక్కలతో మొహం కప్పుకుని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతా చేసే పని ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తాను. అదే వాళ్ళ డ్యూటీగా, వాళ్ళ డ్యూటీ అదే. మనం స్తోత్రం అనగానే పక్కనోడికి కూడా వినపడదు, అంత పద్ధతికి స్తుతిస్తాం దేవుణ్ణి. అర్థమవుతుందా? ప్రభువానికి స్తోత్రం అనేది కూడా పక్కనోడికి కూడా వినపడదు. ఇంకా అంటది, నువ్వేమన్నా దేవుడువా, నువ్వు వినటానికి నా ప్రార్థన, నా స్తుతి ఆరాధన వింటా, నువ్వేమన్నా దేవుడువా అంటది. ఇంకా ఇట్లాంటి వాళ్ళని కదిలిస్తే కొంతమందిని, నా ప్రార్థన దేవుడు వినాలి కానీ నా ఆరాధన దేవుడు వినాలి కానీ నీకెందుకు అంటది. ఈ నోరు తెరవని మనిషి. ఎందుకమ్మా నోరు తెరవలేదంటే అక్కడ చెప్పిద్ది మన నోరు మూపించడానికి. అంటే ఆమె తెరవదు, మనల్ని కూడా ఏం చేసిద్ది, అది ఆమె టాలెంట్. మనమేమో నోరు తెరుస్తాము, మీ శాతం నోరు తెరవలేకపోతున్నా, నా టాలెంట్ ఏమో సరిపోవట్లే మీ దెబ్బకి. అర్థమవుతుందా? పాడండిరా బాబు నోరు తెరిసి అంటే ఎందో రోగం వచ్చిన వాళ్ళలాగా, నీరసం వచ్చిన వాళ్ళలాగా. స్తుతించండి అయ్యా బాబు అంటే ఆ నోరు ఎందుకు రాదే, ఆడేమైనా పట్టుకుంటాడేమో పేక. స్తుతి స్తోత్రం అంటున్నప్పుడల్లా పిల్లోడు కనుక కర్ర తీసుకుని కొడతా ఉంటుంటే తండ్రిని కర్ర పట్టుకున్నట్టు కొట్టొద్దని, స్తుతించొద్దు అన్నట్టుగా వాడు పట్టుకుంటాడు అనుకోండి. అస్సలు నోట్లో నుంచి ఆ మాట గంభీరంగా రానే రాదు. ప్రార్థన కూడా గంభీరంగా వీళ్ళు ప్రతిగానాలు చేస్తుంటే ఏమైంది? మేము మైకులో అరుతుంటేనే ఏవో అట్ట అదురుతున్నాయి. వాళ్ళు మామూలుగా హోరెత్తిపోయేటట్టుగా స్తుతిస్తూ ఉంటున్నారు. స్తుతిస్తూ ఉంటుంటే అక్కడ ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రతిగానాలకి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండిపోయింది. మన వాళ్ళకి ఆ ఎఫెక్ట్లు ఏమి లేవు కాబట్టి మన వాళ్ళు స్టేజీల మీద పొగలు పెట్టుకుంటారట. పెళ్ళిళ్ళప్పుడు చూసారుగా, పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కూతుర్ని పొగల్లో కూడా తీసుకొస్తారు చూసారా. ఈడెటు కూడా పొగ పుట్టిలేడు కాబట్టి పొగను తెచ్చి పెట్టుకుంటాడు. అట్లా స్తుతించాలి దేవుణ్ణి. అందుకే దావీదు అన్నాడు కదా, మనం సజీవులమే కదా దేవుణ్ణి స్తుతించేది. మనం సజీవులం కదా, మరి స్తుతించాలిగా. కాబట్టి చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే ప్రతిగానాలతో మహింపరుస్తూ ఉంటుంటే ఎట్లా అంట? కంఠస్వరము వలన కదిలిపోతున్నాయి. మన వాళ్ళు చూడండి, రాజకీయ నాయకులకి ఇక ఏదన్నా చెప్పాడు అనుకోండి, జిందాబాద్ జిందాబాద్ అన్నాడు అనుకోండి, ప్రతిగానం ఇంకొకటి పడుతుంది, ఇంకొకటి. అసలు ఎలా ఉంటుంది ఒక్కొక్కటి యవనస్తులకి ఎలా ఉంటుంది ఆ ఎలక్షన్లప్పుడు, నాయకుడు ముందర వెళ్తున్నప్పుడు ఒకసారి అట్ట అనిస్తే రక్తం మరుగుతూ ఉంటుంది ఒక్కొక్కడికి, రోమాలు నెక్కబడుస్తూ ఉంటాయి. మరి మీకేందో దేవాని స్తోత్రం పాటలు పాడుతూ ఉండగా మన రోమాలు ఎలా ఉండాలి? నెక్కబడిచినట్టు ఉండద్దు. ఏంది సమాధుల తోటలో ఉన్నట్టు ఒకడేమో అరిసేవాడు, మిగతా వాళ్ళు ఏమో మౌనంగా ఉంటే చప్పబడినట్టు. ఇదేం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదుగా, క్రీస్తు సంఘం ఉంది ఒకటి. ఆడ మీలాంటి వాళ్ళకి బాగుంటుంది. అక్కడ ఏం చేయనక్కర్లే, మీరు ఒక క్యాలరీ కూడా మీరు కోల్పోకుండా
చక్కగా తిని కూర్చుంటే చక్కగా ఆరాధన అయిపోతే చూసుకుని రావచ్చు. ఈడట్ట కాదు. ఈడ మన శక్తికి మించి దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. పాట పాడేటప్పుడు అంటే ఒక మంచి స్వరం కావాలనుకోండి. యారా ఏం పాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు అంటారు ఒక్కొక్కసారి పాడితే. మరి స్తుతించడానికి ఏమైనా మంచి స్వరం కావాలా? స్తుతించడానికి ఏమన్నా మంచి స్వరం అవసరమా? నీది ఎట్లాంటి స్వరమైనా సరే దేవా స్తోత్రం అని చెప్పడానికి దీనికి ఏమైనా మంచి రాగం తాళం కావాలండి? ఆ మ్యూజిక్ సరిలేదు బ్రదర్, అందుకే నేను పాడలేకపోతున్నా. స్తుతించడానికే రోగమా? కాబట్టి మహాదోతలు ఏం చేస్తున్నారంటే దేవాది దేవుణ్ణి స్వరమెత్తి కంఠస్వరంతో స్తుతిస్తూ ఉంటుంటే, చెప్పాను కదా రాజకీయ నాయకుడు కనుక వాళ్ళ నాయకుడు వెనకమాల వాళ్ళని ఏమంటారు, ఆ కార్యకర్తలందరూ హోరెత్తేటట్టుగా అరుస్తూ ఉంటుంటే మామూలు పక్కన వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? మీరు స్తుతిస్తూ ఉంటుంటే ఇతరులకు కూడా ఏమన్నా ఎనర్జీ వచ్చేటట్టుగా ఉండాలి. ఇక మిమ్మల్ని చూసి పక్కనోడికి కూడా నీరసం వచ్చేటట్టుగా ఉంటే ఎట్లా? గడప కమ్ములు పునాదులతో సహా కదిలిపోయి దోమముతో నిండిపోయిందంట ఆ మందిరం. అంటే అర్థమైందో తెలుసా? భూకంపం వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునాదులు కదలటం అంటే భూకంపం. భూమి అదిరింది అక్కడ. అంతగా దేవుణ్ణి వాళ్ళు స్తుతించటం చూశాడు. ఇదొక దర్శనం, ఇది అతనికి కనబడింది. ఎప్పుడైతే ఈ దైవ దర్శనం అతనికి కనబడిందో అప్పటి వరకు ఇలాంటి అనుభవం తనకి లేదు ఎప్పుడు. అప్పుడు అంటున్నాడు చూడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కనులారా సూచితను అనుకుంటుని. ఆ దర్శనం ఎప్పుడైతే చూశాడో అతను అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. అంటే ఆ దర్శనము, ఆ దోతలు, ఆ దేవాది దేవుడు, ఆ ప్రత్యక్ష అంతా చూసిన తర్వాత ఇతనికి ఏమనిపించిందంటే, ఇతను అంతకుముందు ఏమనుకున్నాడంటే, చాలు ఆడి మీద నేనే బెటర్, చాలు ఆడి మీద నేను బాగానే ఉన్నాను, చాలు ఇంతవరకు చాలు, నేనే చాలా బెటర్ అని అనుకున్న మనిషి ఈ దర్శనం ఎప్పుడైతే తనకు కలిగిందో అప్పుడు అనుకుంటున్నాడు, నేను అసలు బెటర్ కానే కాదు, నేను అసలు యోగ్యుడిని కానే కాదు. ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, ఇప్పుడు నేను ఒక బలహీనుడిని, ఇంకొక బలవంతుడు ఉన్నాడు. నేను బలహీనుడు కాబట్టి బలవంతుణ్ణి జయించలేను. కాబట్టి వాడేమనుకుంటాడు, నేనే బలవంతుణ్ణి, నీ దిక్కున్న చోట చెప్పుకోరంట. ఆడి మీద ఇంకొకడు ఉన్నాడు అనుకోండి బలవంతుడు, ఈడి బలహీనత ఏందో అర్థమైందా? తాడింది అన్నేవాడు ఉంటేనంట వాడి తలం దన్నేవాడు ఉన్నాను అంటారు చూసారా? నేను బలహీనుణ్ణి, నాకంటే ఒక బలవంతుడు ఉన్నాడు, వాడేమనుకుంటున్నాడంటే వీడికంటే నేనే అనుకుంటున్నాడు. కానీ వీడిని దన్నేవాడు ఇంకొకడు వచ్చాడు, అప్పుడు వీడు అనుకుంటున్నాడు, అబ్బో వాడితో మనకి పోటీ కుదరదు, నేను చాలా బలహీనుణ్ణి. అట్లాగా ఈ యెషయా గారు ఆ దైవ దర్శనం కలిగిన తర్వాత అనుకుంటున్న మాట ఏంటంటే, అయ్యో నేనేందో అనుకున్నాను కానీ నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. దేవుడు ఒక వ్యక్తిని ముందు మార్చాలంటే మొదట ఏం చేస్తాడు చెప్పండి? దర్శిస్తాడు. ఏం చేస్తాడు? దర్శిస్తాడు. ఆ దర్శనం మనకు అర్థమైతే ఆ దర్శనంలో ఉన్న శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది మన జీవితాన్ని. అసలు దర్శనమే అని గుర్తు లేకపోతే దర్శనం నిన్ను ఎలా ప్రభావితం చేస్తుంది? యెషయా గారికి వచ్చిన దర్శనం ఆయనకు గుర్తుంది, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ దర్శనములో అనుకుంటున్నాడు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను మాత్రమే కాదు నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య
నివసించేవాడను. అయ్యో నేను నశించి తిని అనేది ఆ దర్శనం చూసినప్పుడు అర్థమైంది. నిజమే, కొన్నిసార్లు దేవుడు మనలను కూడా తన వాక్యము ద్వారా, తన వాక్కు ద్వారా, సేవకుని ద్వారా, ఇతరుల ద్వారా, అనేకమైన విధానాల ద్వారా మనల్ని కూడా దర్శిస్తాడు. ఆ దర్శనం ఎప్పుడైతే నీకు అర్థమయ్యిద్దో, దేవుడు దర్శించిన ఆ సందర్భానికి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అప్పుడు నీకు అర్థమైద్ది, అయ్యా నేను ఏదో మిస్టర్ పర్ఫెక్ట్ని అనుకున్నాను, కానీ నేను పర్ఫెక్ట్ కాదు, నేను ఒక అన్ఫిటెడ్ పర్సన్ని, నేను అసలు ఎందుకు పనికిరాని వాడిని అని దేవుడు తన వాక్యము ద్వారానో లేకపోతే అనేక విధములుగా నిన్ను దర్శించినప్పుడు నీకు అర్థమైద్ది, నేను ఒక అన్ఫిట్ పర్సన్ని. దేవుడు దర్శనం రాకమునుపు అనుకుంటాం మనం, పర్లేదు ఆడి మీద నేనే రైటు అన్నట్టుగా. పరిసేయుడు అనుకున్నాడు కదా, ఆడి మీద నేనే ఈ సొంకర వలె ఉన్ననందుకు చేయనందుకు నీకు స్తోత్రం అన్నాడు కదా, ఆడి మీద నేను బెటరేగా అనుకున్నాడు. అర్థమైందా? కాబట్టి దేవుడు మనల్ని దర్శించిన ఆ దర్శనం మనం మర్చిపోతే, ఆ దర్శనం కానీ లేకపోతే ఆ వర్తమానం కానీ ఆ వాక్యం కానీ ఆ సందర్భం ద్వారా కానీ నీ జీవితంలో ఏ మాత్రం కూడా ప్రభావితుడు కాలేవు నువ్వు. యెషయా జీవితంలో అంత గొప్ప ప్రవక్తగా అతను మారటానికి, దేవుని ప్రజల పక్షంగా అతను ఆ విధంగా పనిచేయటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆయనని దర్శించిన విధానాన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవటమే కాదు, ఆ దర్శనం ఎప్పుడైతే కలిగిందో అతను అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి అన్న ఒక విషయం అతనికి అర్థమైంది. ఆయన ఏమై ఉన్నాడో అర్థమైంది. కీర్తనాకారుడు అంటాడు కదా, అయ్యా నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడతాయి అంటాడు కదా. అట్లా భక్తుడు ఆయన మొహం వైపు చూసినప్పుడు అంట, ఆయన మొహంలో మొత్తం మన స్టోరీ అంతా కనపడుతుంది, మన రహస్యం అంతా కనపడతా ఉందనుకోండి. ఒక చోట సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి కనపడినట్టు కనపడతా ఉంది, మనం చూడగలుగుతామా? అబ్బో బ్రహ్మాండంగా చేస్తున్నావే, అసలు తిరుగులకు మనలాగా ఇంకెవడు చేస్తాడు అనుకుంటాం మనం. అయ్యో నేను అపవిత్రంగా ప్రవర్తించిన వాళ్ళని అనుకుంటాం కదా. అట్లా ఈ దర్శనము ద్వారా యెషయా గారికి ఒక విషయం అర్థమైంది, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని, కానీ ఆయన మాత్రం కనులారా చూచాను కానీ నేను నశించి తిని అన్న ఆ అనుభవంలోనికి, నేను పాపిని అన్న అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చాడో, నేను అయోగ్యుడిని, నేను ఒక అసమర్థుడిని అన్న విషయాలన్నీ ఆ దర్శనం లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా దర్శించినప్పుడల్లా మనకు అర్థమవుతుంది, నేను ఒక అసమర్థుడిని, నేను ఒక అజ్ఞాన్ని, నేను ఒక బలహీనుడిని, నేను ఒక పనికిమాలినోడిని. ఇది అర్థమైన వాళ్ళకి వాళ్ళేంటో అర్థమవుతుంది. వాక్యం అర్థం కాని వాడికి ఈ విషయాలు ఏమీ అర్థం కావు. ఇదే క్రమంలో దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనల్ని ఏం చేశాడు చెప్పండి? దర్శించడా లేదా? అందుకే యెరూషలేమును గురించి ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో, చెప్తాను వినండి. దేవుడు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎర్రగకుంటివి. దీని మీద ఒక వారం మీకు చెప్పాను ప్రత్యేకంగా. దేవుడు నిన్ను దర్శించిన ఆ కాలమును నువ్వు ఎరగకుంటివి కాబట్టి నిన్ను నేలకేసి కొట్టే దినాలు రాబోతున్నాయి అని అక్కడ గద్దించినట్టుగా చూస్తాం. దేవుడు మనల్ని దర్శించిన కాలం ఎరగకపోతే మనం ఎంతో నష్టపోతాం. దేవుడు ఎందుకు మనల్ని దర్శిస్తాడు? యెషయాని ఎందుకు దర్శించాడు అంటే ఆయన ప్రజల ప్రయోజనము కొరకు, ఆ దినాల్లో ఉన్న ప్రజల పరిస్థితులను బట్టి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుని ఆ వ్యక్తిని దర్శించాడు. ఆ వ్యక్తి కూడా ఆ దర్శనానికి కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఇద్దరు కనెక్ట్ అయ్యారో, ఇతను అంటున్నాడు, అయ్యా నేను అయోగ్యుణ్ణి అంటున్నాడు. అప్పుడు శరాపుల్లో నుంచి ఒకడు చదవండి అక్కడ చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుంచి
కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అతను అనుకుంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుని కదయ్యా, మరి ఏంటి ఈ పరిస్థితి? పౌలు కూడా అన్నాడు ఒకసారి. పౌలు ఏమన్నాడు? అయ్యో ఇట్టి దౌర్భాగ్యము నుండి, ఇంత భయంకరమైన పాపముల నుంచి నన్ను ఎవడు విడిపించును అన్న ప్రశ్న వేశాడు అక్కడ. అటు పాప నియమానికి నేను అమ్ముడు పోతున్నాను, పాపానికి ఇట్టి నియమంలో నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు పౌలు కూడా. అయ్యో నేను అపవిత్రును, మరి నేను ఎట్లా, నా పరిస్థితి ఏంటంటే శరాపుల్లో నుంచి ఒకడు వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పులతో ఆయన పెదవుల్ని తాకింది, అంతే. ఇది నీ పెదవులకి తగిలింది కాబట్టి ఇప్పుడు నీ దోషం ఏమైంది? ప్రాయశ్చిత్తం. ఎందుకంటే నేను ఎప్పుడైతే మన బలహీనతలు తెలుసుకుంటామో, దేవుడు ఏం చేస్తాడంటే మన బలహీనతలో ఆయన బలాన్ని మన బలహీనతను బలపరచడు. బలహీనతలో నుంచి ఎలా బయటపడాలో కావలసిన బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బలహీనతలో బలపరచడం అంటే మనం చేసే చండాల పనులు చేయడానికి బలపరచడం కాదు, దానిలో నుంచి బయటపడటానికి ఆయన బలం అనుగ్రహిస్తాడు. ఎలా బయటపడాలో ఇతనికి అర్థమైంది, ఆయన ఏంటో ఆయనకు అర్థమైంది. నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు కూడా మనమేంటో మనకి అర్థం అవ్వాలి. నేను ఫలానా అని అనుకున్నప్పుడు, ఎలా ప్రభువా అన్నప్పుడు దేవుడు దాన్ని బయటపడే మార్గాన్ని చూపి, ఇతను అనుకుంటున్నాడు నేను అపవిత్రుని కదా, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేవాడిని కదా, మరి ఏంటి పరిస్థితి అనుకుంటున్నప్పుడు పెదవులకు తగిలించి అంటున్నాడు, ఇప్పుడు నీ దోషములకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని విన్నప్పుడు కూడా ఒక వ్యక్తి పాపిని అన్న గ్రహింపు కలిగి ఎవరైతే ప్రభు పాదాల మీద పడతారో, దేవుడు వారి యొక్క పాపాలను ఆయన రక్తము చేత కడిగి ఏం చేస్తాడని పాప విముక్తుల్ని చేస్తాడు. ఎవరిని? మేము పాపులమి అని గ్రహించి దానిలో విడుదల పొందాలని ఆశించి ప్రభువు మీద ఆధారపడితే అప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక సమస్త దుర్నీతిలో నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఆ గ్రహింపు లేకుండా మనం పవిత్రపరచబడతాం. అలాంటప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం రక్తం చిందించేశాడు. అందరూ కూడా ఏమైపోవాలి? అందరినీ కూడా ఏమైపోవాలి? పవిత్రులు అయిపోవాలిగా. మరి ఈ బాప్తీసాలు, ఈ వాక్యాలు అవసరమా? మనందరి పక్షంగా ఆయన మరణించేశాడు. నువ్వు మారు మనసు పొందాల్సిన పనే ఉంది? నువ్వు బాప్తీసం మునగాల్సిన పనే ఉంది? నువ్వు వాక్యం వినాల్సిన పనే ఉంది? ఆయన మన కొరకే ఇది చేశాడని మనం ఎవరైతే గ్రహిస్తారో దానికి సాక్ష్యంగా బాప్తిస్మం, మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం ద్వారా సాక్ష్యాన్ని తెలుపుతూ నా పాపములు ఈ రోజు నుంచి ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి, కడగబడ్డాయి అనటానికి బాప్తిస్మ అనుభవంలోనికి ఆ వ్యక్తి వెళ్తాడు. ఈ దర్శనంలో కూడా అదే జరిగింది. అలాంటి ఒక మారు మనస్సు అనుభవంలోనికి దైవజనుడిని దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు చెప్పండి? ఇతని దోషాలు ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి అక్కడ 8వ వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏమంటున్నాడంటే ఆయనకు ఒక స్వరం వినపడిందంట. డైరెక్ట్గా ఈయన వెలవట్లా, బాబు నేను ప్రేమించాను, అసలు ఇందుకే దర్శించాను, నీ దగ్గరికి వచ్చిన పనే ఇది అని చెప్పట్లా. ఆ పరిస్థితిని అంతా చూపించి ఇప్పుడు ఈ ప్రజల కోసం ఎవరు వెళ్తారు అని వాళ్ళు మాట్లాడుకోవటం ఆయనకి కనపడింది. ఇక వెంటనే ఇంకేమన్నా టైం తీసుకున్నాడా? ఆయన అడిగాడండి. ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో ఇతను అనుకుంటున్నాడు, ఆ స్వరం విన్న తర్వాత అతను ఏమంటున్న మాట ఏంటంటే ఎవరు వెళ్తారు అన్న మాటకి సమాధానం చెబుతున్నాడు. ఎవరో ఎందుకు ప్రభువా,
నువ్వు నన్ను దర్శించావు కాబట్టి నేనే వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఇలా అనుకుంటా ఉంటాడు, ఎవరిని పంపిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమైతే, నువ్వెవరో నీకు అర్థమైతే, నీలో ఒక ఆ దర్శనం అతన్ని ప్రభావితం చేసి ప్రభావితుడై ఏమయ్యాడంటే, ఎవరో ఎందుకయ్యా నేనే వెళ్తాను. అప్పుడు వెంటనే ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టాడా? ఇదిగో సేవ అంటే మామూలు విషయం కాదని ఏమైనా భయపెట్టాడా? ఇప్పుడు ఈరోజు ఎవరైనా సేవ చేయాలంటే అనుకో, ఏమనుకుంటున్నావు సేవ అంటే? ఆషామాషం అనుకుంటున్నావు? సేవ అంటే సావే ఇవి మనోళ్ళు చెప్పేది. నేను వెళ్తాను ప్రభు అంటే దేవుడు అంటాడు, చూడండి అక్కడ, చిత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా ఆయన అంటే దేవుడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు కానీ తెలిసి కొనుకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పని. ఏం చెప్పాలో చెబుతున్నాడు. ఏం చెప్పాలో ఒక ఆయన అంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో నేను అక్కడ చూసుకుంటాను అంటాడు. ఈయనకి ముందలే చెబుతున్నాడు అంతే. కొన్నిసార్లు ముందలే సిద్ధపరిచి పంపిస్తాడు. కొన్నిసార్లు అంటాడు, ప్రభా ఏం చెప్పాలంటే ఆడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏం చేయాలో. ఇర్మియాతో అంటాడు, ఏం చెప్పమంటావు అంటే, అది కుమ్మరోడి ఇంటికి వెళ్ళు, ఆడు కుండలు తయారు చేయటం చూడు, దాని ద్వారా నీకు ఒకటి నేర్పిస్తాను, ఆ విషయం వాళ్ళకి చెప్పు అంటాడు. అర్థమవుతుందా? అట్లా ఉంటాయి దేవునితో ఉన్న అనుభవాలు. యెషయాతో అంటున్నాడు, నువ్వు పోయి నోటుకొచ్చిందల్లా వాగకూడదు, పొమ్మన్నాడని పోయి నోటుకొచ్చిందల్లా మన వాళ్ళు అంటారు చూసారా, చూసిరానా అని పంపిస్తేనంట కాల్చి వచ్చాడు అంటారు చూసారా, అది చూసిరామన్నప్పుడు చూసి రావాలి. ఎందుకు పోతున్నావు, ఎవరి దగ్గరికి పోతున్నావు, ఏం చెప్పాలి అన్నప్పుడు అది స్పష్టంగా వినాడు. ఈ హాఫ్ మైండ్ వాళ్ళకి హాఫ్ మైండ్ ఉంటుంది, సగం వింటారు సగం వినరు. చూసిరా అని చెప్పే లోపల వాడు వెళ్ళిపోతాడు, చూసి వాడు ఇంకా ఎక్స్ట్రా చేసి వస్తాడు. ఇక్కడ యెషయాతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి ఈ జనులతో ఎట్లను ఎలా చెప్పు, నేను చెప్పిందే చెప్పు, ఇంకా ఎక్స్ట్రా ఏమి చెప్పు మాకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిత్యము కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మనకంటూ కూడా మనం వారానికి ఒకసారి మనకి అసలు అదో ప్రసవ వేదన. అవునా? వాక్యం వింటాం ప్రసవ వేదన, నొప్పులు వచ్చిన తల్లి కనుక అయ్యా బాబు అన్నట్టుగా కడుపు మీద చేసుకుని అటు ఇటు తిరిగినట్టుగా మన వాళ్ళకి వాక్యాలు ఎనరాలంటే మన వాళ్ళకి ప్రసవ వేదన. నేను వారానికి ఒకసారి. ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? నిత్యం మన వాళ్ళు టీవీ ఛానళ్ళు ఫోన్లు నిత్యం చూస్తారు చూసారా, నిత్యం సీరియళ్ళు, నిత్యం ఫోను, నిత్యం ఇక అదే గోల. ఆ యెషయా దినాల్లో ఉన్న ప్రజలు నిత్యము వినుచుండేవాళ్ళు దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా ఉంది అక్కడ? నిత్యము వినుచుందురు కానీ గ్రహింపు. అంటే దేవుడు తన వాక్యం ద్వారా ఎన్ని మాటలు మాట్లాడినా వినటానికి బాగుంటాయి అంట వాళ్ళకి. ఇప్పుడు మీరు పాటలు వినేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? పాటలు, మ్యూజిక్. పాట వింటారా, మ్యూజిక్ వింటారా మీరు? మ్యూజిక్ వినేవాడికి ఎట్లా ఉంటుంది? డ్యాన్స్ చేయాలనిపించదు కొంతమందికి. ఇక వాడికి ఎక్కువైతే అణుచుకోవటం, వాడి చేత కాకపోతే వాడికి ఎగరాలనిపించింది. స్పందన సజీవులం కదా, అది ఒక శవాన్ని పడుకోబెడితే అది ఎట్టుందో అట్టాగే ఉంటుంది. మనం సజీవులం కదా, ఒక స్పందన అనేది ఉంటుంది. అయితే పాట వింటారా మీరు? పాటతో పాటు వచ్చే మ్యూజిక్ వింటారా? ఇది మ్యూజిక్ బ్యాచ్. వద్దాకల పాట వింటాడు కానీ ఆ పాట పాడటం మాత్రం రాదు. అర్థమైందా?
పాట మాత్రం 10 సార్లు వింటాడు కానీ పాట పాడలేడు. అంటే అర్థం ఏంటి? ఆడు ఏమి వింటున్నాడు? మ్యూజిక్ వింటున్నాడు. 2-4 బీటు, 6-8 బీటు, 7-8 బీట్లు ఇవి ఉంటాయి కొన్ని. ఆ బీట్లు వింటున్నాడు ఆడు. పాటింటే కూడా వాడికి ఏమొచ్చిద్ది? పాడటానికి వచ్చింది. వాక్యం వింటున్నారు కానీ వాక్యంలో ఏముందో అది విషయం. నిత్యం వింటారు కానీ గ్రహించరు. ఇంక వీళ్ళు ఎలా ఉంటారో చెప్తాను నేనండి మీకు. యేసకేలు గ్రంథం 33-32 చదువునైనా. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అర్థమైందా? ఇంకోసారి చదువు, ఇంకా బాగా అర్థమైంది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అది విషయం. వాయిద్యం వాయించి మంచి గాయకుడు, సింగరు పాట పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ మనిషి అక్కడ ఉన్నాడు ఏడో తెలిపోయినట్టుగా ఉంటుంది. కానీ పాటలో ఉన్న అర్థం గ్రహించినాడు. మొన్న ఒక క్యాప్షన్ చదివాను, దాంట్లో ఏముందంటే సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడమన్నారు. అందరూ కూడా పాటలు పెట్టుకుని వింటారు. అప్పుడంట పాటలో ఉన్న మ్యూజిక్ అర్థమైద్ది. కానీ పాటలో ఉన్న అర్థం ఎప్పుడు అర్థమైద్ది అంటే ఆడు బాధలో ఉన్నప్పుడు అర్థమైద్దంట. పాట సంతోషంగా ఉన్నప్పుడు పాట అర్థం కాదంట, మ్యూజిక్ అర్థమైద్ది. ఏం బీటురా అంటే అదే తప్పటి బీటో తబలా బీటో ఏదో చెబుతాడు. మరి పాటలో ఉన్న అర్థం ఎప్పుడైతే అర్థమైద్దిరా అంటే నీకు ఏదో బాధ వచ్చినప్పుడు అప్పుడు ఆ పాట నీకు కనెక్ట్ అయింది. అర్థమవుతుందా? వాక్యం చెప్పే దైవజనుడు లేకపోతే దైవ దర్శనాలు కూడా ప్రజలకు ఎలా ఉన్నాయంటే చాలా ఇంపుగా కమ్మగా ఉంటాయి ఆ దర్శనాలు. అబ్బా ఈరోజు ప్రభు దర్శనం వచ్చింది, నాకు ఏదో మేలు జరగబోతుంది, ఇదే గోల. ప్రభు కనపడ్డాడంట, ఈ దర్శనమే నీకొస్తే ఏదో కలిసి రాబోతుంది ఈరోజు. ఈ మనోళ్ళు అనుకునే ఏదో కలిసి రాబోతున్నాను, ఇంకా రాలా, ఇప్పుడు వచ్చింది కాదంట. అందుకే కలిసి వచ్చే కాలానికంట ఎవడు పుడతాడు? నడిచి వచ్చే కొడుకు. జరిగిద్దండి అది. వీడి కలిసి వచ్చేది లేదు, అటు నడిచి వచ్చేది లేదు. అంతేగా? అట్లా ఉంటాయి కొన్ని. మనోళ్ళు అవి నమ్ముతారు, కాలం కలిసి రావాలే కానీ నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. అర్థమవుతుందా? వాయిద్యం బాగా వాయిస్తూ గాయకుడు పాట పాడితే ఎలా ఉంటుందో ప్రజలకు వాక్యం విన్నంతసేపు ఎట్టుంటుంది? కమ్మగా హాయిగా ఉంటుంది. కొంతమందికి హాయిగా నిద్రపోతూ ఉంటారు. అర్థమవుతుందా? హాయిగా కొంతమంది అబ్బా ఏముంది రోజు వాక్యం బా అనుకుంటాడు. తర్వాత గ్రహింపు ఉండదు. ఇంకొక ఆయనకి చెప్తాడు, బ్రదరు ఈరోజు ఉంది బా అంటాడు. ఏముంది బా ఈరోజు ఉంది అంటాడు. ఏముందిరా చెప్పొచ్చుగా, గంటన్నర ఎన్నో. ఆ గంటన్నర చెప్పగలవా? ఆయన అనుభూతి అది. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది, చాలా అర్థవంతంగా ఉంది. అయితే ఓ ప్రశ్న, ఆ వాక్యం నిన్ను ఎంతవరకు ప్రభావితం చేసింది? వాక్యము ద్వారా మనం ఏమవ్వాలి? ప్రభావితులం కావాలిగా. ఇప్పుడు దర్శనం ఇచ్చింది దేనికి? యెషయా గారికి. ఆ దర్శనమే రాకపోతే అతడు ఆ విధంగా ప్రభావితుడై పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయ్యేవాడా? ఏవాడండి? ఆ దర్శనం అతనికి అర్థమైంది. దర్శనములో దేవుడెవరో, దేవుని స్థాయి ఏంటో, మన స్థాయి ఏంటో మనకు అర్థమైంది. వాక్యం విన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉన్నామో మనకు అర్థమైంది. మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకునేటట్టు తెలియపరిచేదే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ వాక్యం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రసంగాలు హాయిగా ఏదో ఒక కామెడీ షో లాగా, ఆ కాసేపు వెళ్ళి కూర్చుని వద్దాం, పాస్టర్ గారు భలే నవ్విస్తాడు ఈరోజు ఇదే ఇది కామెడీ షో అంటారు. ఇది కామెడీ షో అని ఇది. కొంతమంది ఎందుకు వెళ్తారు తెలుసా? అగలబడి ఎరగబడి నవ్వుకోవటానికే. ఆయన మాట్లాడితే కొంతమంది ఆయన మొహం చూస్తే చాలు ఇక అంతా కామెడీయే కదా. నవ్వుకోవడానికి వెళ్తారు కొంతమంది. ఆడు చెప్పేటప్పుడు కూడా మా అయ్యగారు బాగా చెప్తారు. ఏం చెప్తాడురా? కామెడీ విషయాలు చెబుతాడు. ఏం చెబుతాడు? వాక్యం చెబుతాడా? ప్రభువుని గురించి ఏమైనా చెబుతాడా? కొంతమంది ఉన్నారు ఇక అచ్చం న్యూస్ చదువుతూ ఉంటారు. ఇక వాళ్ళు మనం న్యూస్ చదివే పని లేదు, ఇంకా ఆయనే చెప్తాడు. ఇక ఆదివారం వస్తే వారం రోజులు న్యూస్ అంతా ఆయనే చెబుతాడు. ఇట్లా ఉంది ఈ రోజున. ఆ మాటలు విన్నప్పుడు ప్రజలకు ఎలా ఉంటుందంటే కమ్మగా హాయిగా చక్కగా ముద్ద తినొస్తారు. పొద్దున్నే హాయిగా నిద్రపోయేవాడు నిద్రపోయి వస్తాడు. అర్థమవుతుందా? ఆ ఏవుడు చేసే పనులు ఆడు చేసుకుని మళ్ళా వచ్చి ఒక ముద్దని హాయిగా నిద్రపోతుంది. ఇది ఈరోజు. అందుకనే విన్న వాక్యం ఏమవుతుందయ్యా అంటే మనస్సుకు పట్టట్లా, హృదయానికి పట్టట్లా. ఒక్కొక్కటి తిన్న తిండి ఒంటి పట్టట్లేదురా వీడికి. వీడేంది పళ్ళింది తింటున్నాడు, 3 పల్లెలు తింటున్నాడు, వీడికి ఒంటి పట్టట్లేదు ఏంట్రా అంటే డాక్టర్ గారి దగ్గర వాళ్ళు నులి పురుగులు ఉన్నాయి మొత్తం అయ్యేది తింటున్నాయి, అందుకే ఆడ ఎక్కి రావట్లేదు. ఆ నులి పురుగులను సావగొట్టండి, వీడి తర్వాత ఎక్కువ వస్తాడంట. ఇంకొకరిని అడిగితే ఆయన అంటాడు అడిగి దెయ్యం పట్టిందండి, గాలి పట్టింది, అప్పటి నుంచి కుంభాలు తింటున్నాడు. మనిషి మాత్రం ఎట్టాగే ఉంటుంది పేలల్లే, తిండి మాత్రం మామూలు యమా తిండి తింటున్నాడు అంట. వీడికి ఏదో మొత్తానికి దెయ్యం పట్టింది, గాలి పట్టింది, అందుకే వీడు అట్లాగా ఎక్కి రావట్లేదు పైకి. మీరు ఎంత వాక్యం ఈరోజు మనం వింటున్నా ఎక్కి రాలేకపోతున్నామంటే లోపలేదో ఉంది. ఎంత వాక్యమైనా మనం వింటాం కానీ ఆ వాక్యము చేత మనం ప్రభావితులు కాలేం. అందుకే వాక్యాన్ని విన్నప్పుడు హాయిగా ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇదే అనుభవం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు. ఉంటుందా? టీ బాగా వచ్చిన వాళ్ళకి వేడి చేసి ఇచ్చామనుకోండి, వేడి కదా అవుతున్నప్పుడు అసలు ఏదో తెలియని విశ్రాంతి. చల్లారిపోయిన దాకా నీ మొహాన్ని కొట్టాలనిపించింది. వేడిగానే తాగాలి, వేడిలో వేడి. ఈ మందిరంలో ఉన్నంతసేపు ఈ వాతావరణం, ఈ పాటలు, ప్రార్థన, వాక్యం, ఈ వేడిలో ఎలా ఉంటుందంటే ఆ మాటలంటే హాయిగా ఉంటుంది మీకు. తర్వాత అందుకనే ఈ ప్రజలు ఇలాంటి వాళ్ళు నిత్యము వింటారు కానీ వాళ్ళకేం లేదు, గ్రహింపు లేదు. నిత్యం వింటారు, ఫోనుల్లో వింటారు, టీవీల్లో వింటారు, చర్చిల్లో వింటారు, బహిరంగ సభల్లో వింటారు. వాళ్ళకి దేవుని వాక్యం అంటే ఆసక్తి, కానీ వాక్యం వారిని ప్రభావితం చేయదు. నువ్వు ఎన్నిసార్లైనా నువ్వు పాట రాదు, నువ్వు ఎన్నిసార్లు చదువు బైబిల్ నీకు అర్థం కాదు, ఎన్ని వర్తమానాలైనా నువ్వు జీవితం ఇలాంటి వాళ్ళే. అలాంటి వారి మధ్యలో దైవజనుడైన యెషయాని దేవుడు బలపరిచి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రజలు ఉన్నారు. మనం అనుకుంటే ఇంకా నశించిపోతున్న ఆత్మలు సువార్త అందని ప్రాంతాలు అంటాం. అసలు రక్షింపబడినోడే సరిగ్గా నిలకడలేక వెనక్కిపోతున్న రోజులు ఇవి. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్న రోజులు, అవునా కదా? కొంతమంది నూతనంగా రక్షింపబడుతున్నారని సంతోషపడాలో, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి సేవకులకి. కొత్తవాడు కొంతమంది కూడా నొత్తాడా, వీడికేమైద్దాం మళ్ళీ, వీడేళ్ళ నుంచి పోతాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజుల్లో ప్రభు చెప్పాడు, ఆ రోజుల్లోనే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందే, కోత కోయటానికి పనివారిని పంపుమని యజమానుణ్ణి వేడుకోవాలి. ఆ వేడుకునేది బదులు నువ్వే రావచ్చు ముందుకే, యెషయాలాగా. అట్రారు. మనంతా ఎవడన్నా కోత కోస్తూ ఉంటుంటే మన మేత వేసే బ్యాచ్, కోత కోసే వాళ్ళ దగ్గర మేత వేసే బ్యాచ్ మంది.
కాబట్టి మనం కోత కొయ్యం, మేత మేస్తూ ఉంటాం, జీవితకాలం అంతా మేస్తానే ఉంటావు. కానీ మరి కోత ఎప్పుడు కోసేది? కోత కొయ్యాలిగా, పనివాడికి చేయాలిగా. యెషయా అంటున్నాడు, ప్రభా ఎవరో వెళ్ళటం కాదు, ఆ మొట్టమొదటి సదావకాశం నేనే తీసుకుంటాను, నన్ను పంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమందికి స్పెషల్గా పిలుపు రావాలి, కాల్ లెటర్ రావాలి, అవునా? స్పెషల్గా దేవుడి నుంచి, బాబు నువ్వు అపాయింట్మెంట్ ఇస్ గ్రాంటెడ్, రేపు వచ్చేసే, నీకు లెటర్ ఇస్తాం, ముద్ర వేసే ఈ రోజు నుంచి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అభిషేకాలు ఏమైనా ఉన్నాయా? ముందు పరిస్థితిని బట్టి అడుగుతుంది, ఎవరు వెళ్తారు, ఎవరిని పంపిస్తే బాగుంటుంది అంటే, ఎవరో ఎందుకయ్యా, నేనున్నానుగా, నేను సావలేదుగా, నేనేంటి నాకు అర్థమైందిగా, నువ్వేంటి నాకు అర్థమైందిగా, ఎవరో వెళ్ళటం ఎందుకు, నేను వెళ్తాను అని ముందుకు వచ్చినప్పుడు దేవుడు బలపరిచి వాడుకోలేదండి? వాడుకోలే? కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఆ దైవజనుడిని దర్శించినప్పుడు ఆ దర్శనం అతన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. దర్శనం ఎంతగానో ప్రభావితం చేసింది. కొంతమంది చూడండి, మగపిల్లలకి ఆడపిల్లలను చూసినప్పుడు ఇక ఆడికి అనిపించిందంట, చేసుకుంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు ఇంగ్లీష్లో. చేసుకుంటే అవునే, ఇంకెంతమందిని చూసినా కానీ అక్కడికే వచ్చి ఆగుతున్నాడంట. కాబట్టి మొదటి చూపే, కాబట్టి మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది, చేసుకుంటే ఆ అమ్మాయినే అంటే ఆమె యొక్క రూపం వీడిని ఏం చేసింది? ప్రభావితం చేసింది. ఎంత టైం పట్టింది అది? ఎంతో టైం పట్ల. చూశాడు, బాగుంది అనిపించింది, ఈ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది అని అనిపించింది. ఇక రోజు వీడికి కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెలిసినా కనపడతా ఉంటుంది. దైవ దర్శనం కలిగిన వ్యక్తికి కూడా, ఒక దైవ దర్శనం చూసిన వ్యక్తికి కూడా ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా, ఇప్పుడు యెషయా కనపడని చూసారా, ఏదైనా ఆలోచించుకుంటుంటే చాలు యెషయాకి అది గుర్తొస్తూ ఉంటుంది, యెషయాకి అది గుర్తొస్తూ ఉంటుంది. ఆ దర్శనం ద్వారా తిరిగి మరలా బలపరచబడేవాడు. అందుకే ఒక కీర్తన ఉంది, మన భక్తులు పాడుకున్నారు, చూచాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారేను, నా స్థితి మారేను, ఆ దర్శనం ఆదరించెను, నా పాత స్థితినంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను, నా పాత స్థితినంత ప్రభు మార్చెను, నా పాత స్థితినంత ప్రభు మార్చెను, నా పాత స్థితినంత ప్రభు మార్చెను, నా స్థితి మార్చెను అని పాడుకున్నాడు భక్తుడు. ఏమొచ్చిందంట ఆయనకి? దర్శనం. దర్శనంలో ఏం కలిగిందంట? ఆదరణ. ఆ రోజు నుంచి ఏమైందంట? తన పాత స్థితి అంతా మారిపోయింది. ఆ దినాల్లో ఇలాంటి దర్శనాలు రావటం చాలా తక్కువ. దైవజనుడైన సమూయేలు దినాల్లో ఒక మాట ఉంటుంది, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్కు విరివిగా మనకేమవుతుందంటే, సేవకుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏదో ఒక రూపంలో మనకు ప్రత్యక్షమవుతా ఉంది. కానీ ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట బహు అరుదు. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ ఎప్పుడు మాట్లాడతాడో
తెలియదు. అలా ఉండేది. అలాంటి దినాల్లో ఆ దేవుని యొక్క వాక్కు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు భక్తులకి ఆ ప్రత్యక్షత ద్వారా వాళ్ళు ప్రభావితులయ్యారుగా. వాళ్ళ జీవితాలు మనం చూసాం. దైవజనుడైన యెషయా జీవితాన్ని మనం చూస్తే పెద్ద ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త అని పిలుస్తారు ఆయన్ని. చాలా గొప్ప సేవ చేశాడు ఆ దినాల్లో ఉన్న ప్రజలకి. కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఒక దర్శనం ఉంది. దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించాడు. కానీ అది గుర్తుందా మనకి? ఎందుకు దర్శించాడు జ్ఞాపకం ఉందా? బైబిల్ గ్రంథంలో మరొక ఆయన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తెలుసు కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, దేవుడు అంటున్నాడు ఈ మాటలు. అతడు నేల మీద పడి ఆయన పిలుస్తున్న మాటలు కాదు. అప్పుడు అతడు నేల మీద పడి అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అపోస్తుడైన పౌలుని ఆ దినాల్లో ఉన్న ప్రజలను రక్షించటానికి వాడుకోవటానికి దేవుడు అతన్ని దర్శించాడు మార్గ మధ్యంలో. దేవుని బిడ్డలని చంపటమే జీవన ఆధారం, ప్రాణాధారం. ఎంతమందిని చంపితే అంత డబ్బులు వస్తాయి ఆయనకి. ఆయనకు ఆధారం అన్నమాట. క్రైస్తవులు అంటే అంత అసహించుకున్న వ్యక్తి. కాబట్టి ఆ దినాల్లో ఇంకా ఆ తాగీదులు పట్టుకుని ఇంకా నాశనం చేయాలని వెళ్తూ ఉంటుంటే అకస్మాత్తుగా వెళ్ళే ప్రయాణంలోనే ప్రార్థన చేసుకుంటే వచ్చింది కాదు ఇది. ప్రయాణములో వెళ్తూ ఉండగా దేవుడు అతన్ని ఏం చేశాడు? ఒక వెలుగు వచ్చింది అకస్మాత్తుగా. అది చూడలేక గుర్రం మీద ఉన్నవాడు కాస్త నేల మీద పడ్డాడు. అతనికి ఒక స్వరం వినపడుతుంది. ఆ వెలుగు చూశాడు, కింద పట్టం అర్థమైంది. ఆయన చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. సౌలా సౌలా అని పలుకుట విన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు సౌలుతో, కానీ ఆ స్వరం స్పష్టంగా ఇతన్నే పిలుస్తున్నట్టు అతనికి వినబడతా ఉంది. అప్పుడు అంటున్నాడు ఈయన కూడా, మనకి ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, మనం బిత్తర చూపులు చూస్తూ ఉంటాం. మన కాన్షియస్లోకి రావడానికి చాలా టైం పట్టిద్ది. ఆడికి కాసిన నీళ్లు చల్లి నోట్లో నీళ్లు పోసి కాస్త నివృతే కానీ ఈ లోకంలోకి రాడు. అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. పౌలేమి తన మానసిక స్థితిని కోల్పోవాలి. అంతా బాగానే ఉంది, వినబడుతుంది. ఆ వెలుగుని చూశాడు, అప్పటి నుంచి కనపడటం గుడ్డోడైపోయాడు. అది కూడా అర్థమవుతుంది. ఒక స్వరం వినపడుతుంది. వెలుగుని చూశాడు, టప్పన ఏమైపోయింది? ఫిలమెంట్ రాలిపోయినట్టు ఎరిగే ట్యూబ్లైట్ కాస్త ఒక్కసారిగా నువ్వు స్విచ్ చేసేలోపు అది ఆరిపోద్ది. అబ్బో ఇంతసేపు ఏమైపోయింది అనుకుంటావు, ఆరిపోయింది, లోపల మాడిపోయింది. వెలుగును చూసిన ఆ క్షణమే అతడు కళ్ళు ఏమైపోయినాయి? గుడ్డోడైపోయి ఏం కనపట్ల, ఏం అర్థం కావట్లా. ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ, ఏమన్నాడు అక్కడ? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం వినపడితే ఆయన అంటాడు, ప్రభువా నువ్వెవడం అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరో తెలియకుండా నువ్వెవడవంటే అదొక ఇది. ఇప్పుడు నేనేంటో కూడా తెలుసు, ఏంట్రా అన్నా అంటే ఎట్లా ఉంటుంది అది? ప్రభువా నువ్వు ఎవడవంటే ఆయన చెప్పుకుంటున్నాడు సమాధానం. ఎరా నేనేంటి తెలీదా, చూపిస్తానరా నీకు అంటాడా? మనమైతే అంటాం,
అరే ఇడికి నేనంటే ఏంటో తెలియదంట, అడిగి చూపించండి రా అంటాం మనం అయితే. ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని, నువ్వు హింసిస్తున్నావు, నేను హింస అనుభవిస్తున్నా యేసుని అన్నాడా? మనవాడికి అప్పుడు ఏమైపోయినాయి? కళ్ళు రెండు కళ్ళు కనపడి గుడ్డోడైపోయాడు. తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చూద్దాం. దేవుడు అంటాడు 6వ వచనంలో 9:6, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అసలే కళ్ళు కనపడకపోతుంటే దేవుడు ఏమంటున్నాడు? ఇంట్లాగే ఉంటాయి దేవుడు మాటలు ఎప్పుడు కూడా. అసలే కళ్ళు పోయి నానా తిప్పలు పడుతుంటా మనోడు లేచి పట్టణంలోకి వెళ్ళమంటే ఎట్లుంటుంది దేవుడు మాటలు? అంతే ఉంటుంది. వాక్యం విన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ మాటలు అలా ఉంటాయి. లేచి పట్టణంలోనికి, అక్కడ నీవేం చేయాలో, మనిషిని పంపిస్తున్నాను, నీకు కళ్ళు లేవో అని అడిగి తెలుసు, చక్కగా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను ఏం చేయాలో చేస్తాడు అన్నాడా? క్షుణ్ణంగా చదవాలి బైబిల్ అక్కడ. మనం అసలే కళ్ళు పోయినాయి అయ్యగారికి, పట్టణంలోకి వెళ్ళాలి తడుముకుంటా. ఆయన మొహం చూసినోడు ఎవడు కూడా దారి చెప్పడు. అయ్యగారు అలా అంటాడు. పట్టణంలోకి వెళ్ళి ఎటు నుంచి దమస్కు ఎక్కడో దగ్గరలోనే మొత్తానికి కింద పడ్డాడు. సరే మొత్తానికి వెళ్ళాడు, పట్టణంలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో ఇప్పుడు చెప్పండి రా నీకు. నువ్వు పట్టణంలోకి వెళ్ళాలి, ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చేయాలి. 2వ పాయింట్ తర్వాత చెబుతా, 3వ పాయింట్ ఇంకా ముందు చెబుతా. ఇప్పుడు ప్రసంగాలన్నీ, సంవత్సరానికి సంబంధించిన ప్రసంగాలన్నీ లిస్ట్ ఇచ్చేస్తే నీకేమర్థమైంది? ఏ పూట దా పూట చెబితేనే నీకు అర్థమైంది. 3 రోజులు తిండి ఒకే రోజు తింటామండి మనం. ఏ పూటకు కావాల్సింది తింటే ఆ పూటకు తింటే బాగుంటుంది. నువ్వు మొదట అక్కడికి వెళ్ళు. మొదట అక్కడికి వెళ్తే నేను ఏం చేయాలో అప్పుడు చెబుతాను అంటాడు. మనం అంటాం ఇప్పుడు చెప్పు. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు చెప్పాలి, నువ్వు చెబితేనే నేను పోతాను అంటావు. అందుకే మనవాళ్ళు పోయేది లేదు, ఆయన వాడుకునేది లేదు. నువ్వు ఆడికి వెళ్ళు, నువ్వు ఆడ ఏం చేయాలో నేను నీకు చెప్తాను అన్నాడు కదా, అది నీకు తెలియపరచబడుతుంది అన్నాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయింది కనుక వారు అతని చేయి పట్టుకుని, ఇదిగో వాళ్ళు తీసుకెళ్ళారు, వారు అతన్ని చేయి పట్టుకుని మొత్తం విషయం అంతా చెప్పాడు. వాళ్ళకి విషయం అంతా చెబితే మొత్తానికి పట్టణంలోనికి తీసుకెళ్ళారు అయ్యగారిని. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా, చూపు లేదు, అన్నపానాలు ఏదో ఎరగదీద్దామని వెళ్ళాడు. మనవాడిని చక్కగా ఏం చేశాడు? కూర్చోబెట్టాడు, కళ్ళు మూసాడు, ఆకలి దప్పులు అన్నపానాలు 3 రోజులు పుచ్చుకొనుకున్నాడు. దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడు చెబుతానన్నాడుగా, ఆడికి వెళ్తే చెబుతానన్నాడుగా. దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడు ప్రభు దర్శనమందు, ఆయనకు దర్శనం వచ్చింది. మళ్ళీ అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట మరి? ఆ పరిస్థితులు ఏం చేస్తారు మరి? ఇంకా దేవుడే దిక్కు అనకుండా కళ్ళు పోయినాయి. అతని యొక్క పొగరు, లేకపోతే అతని యొక్క బలం, అతని యొక్క జ్ఞానం అతని కళ్ళు ఇచ్చిదా? ఇవ్వదు కదా. ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఇతరుల గురించి ఒక వ్యక్తికి దర్శనం వచ్చింది. మళ్ళా ఏమొచ్చింది? మనోళ్ళకి వస్తాయి. మనోళ్ళకి వచ్చే దర్శనాలన్నీ మన ద్వారా ఏం లాభం పొందుకోవాలి, వాళ్ళు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా లాభం పొందుకోవాలి, ఇట్లాంటి దర్శనాలు వస్తాయి మనోళ్ళకి. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అననీయ అనే మనుషుడికి, నువ్వు వెళ్ళి సౌలు అనే వాని కొరకు నువ్వు విచారించి తెలుసుకో, తిన్నని దనబడిన వీధి. చూడండి, చాలా స్పష్టంగా చెబుతున్నాడు, తిన్నని దనబడిన వీధి. సౌలు అనే ఒక వ్యక్తి కొరకు విచారించు. నీకు ఆనవాళ్ళు ఇవన్నీ. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. స్పష్టంగా ఉంటుంది దేవుని మాట, ఇట్లా స్పష్టంగా ఉంటుంది ఎప్పుడు. దీంట్లో ఏమైనా అనుమానం ఉందా? అనుమానం ఏమైనా ఉందా? చూడండి, అక్కడ అననీయ కూడా 12వ వచనం,
అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పాను. అతడు ప్రార్థన చేస్తుంటే అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళుము, అన్య జనుల ఎదుటకు, రాజుల ఎదుటకును, ఇశ్రాయేలీయుల ఎదుటకు నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కూడా దర్శనం వచ్చింది. అననీయ అని ఒక మనుషుడు వస్తాడు, ఆయన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. అర్థమవుతుందా? ఇట్లా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఈయన అంటున్నాడు, ఆ పని హిమాలనోడి దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఆడి గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మరి వాడి దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఏంది అనుకుంటున్నాడు ఈయన. దేవుడు మాటలు ఎలా ఉంటాయి అంటే, నువ్వు వెళ్ళి చెప్పటమే, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు కదా. వెళ్ళాడు, చెప్పాడు. అక్కడ అననీయ చేతులుంచి ప్రార్థన చేయటం మూలంగా, అంటే దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ అయ్యింది. అననీయకి ఏమైనా ఉన్నాయా? అద్భుత శక్తులు ఏమన్నా అక్కడ? దేవుడు చెప్పాడు అక్కడ. అందుకే విలాప వాక్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుని సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు? ఆయన సెలవు ఉండాలి. ఇప్పుడు సెలవు ఇచ్చి పంపించాడు, రే బాబు నువ్వు ఆడికెళ్ళు, నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేయి, నీ హస్తాలు నేను బలపరుస్తా, గుడ్డోడు కళ్ళు కూడా తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పి పంపిస్తే జరుగుతాయి. పలానా చోటుకి వెళ్ళరు, ఇప్పుడు మన ద్వారానే జరుగుతాయి. ఆయన చెప్పి పంపిస్తే ఇక ఆడ జరిగిందిలే, ఆవిడ తెరవబడ్డాయి అని గుడ్డోడు మీద అందరికి పెట్టుకుంటా పోతే అవో. ఒక సచ్చినోడు ఒకడు లేపాం కదా, మనకు శక్తి ఉందని చెప్పేసి సచ్చినోడు సమాధుల దగ్గరికి వెళ్ళి చేతులేసి ప్రార్థన చేస్తే లేవరు. దేవుడు ఆ పూటకు అలాగా సెలవిస్తే అతని హస్తాలు బలపరచబడి సౌలు కోల్పోయిన దృష్టి తిరిగి మరలా పొందాడు. మన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఇక మన పరిచర్లు ఎవడన్నా ఒక్కడు లేచాడు అనుకోండి సచ్చినోడు, ఇక అదే చెబుతాడు. ఇక స్టేజ్ ఎక్కినప్పుడల్లా, వీళ్ళారా ఆ ఊరి లేని మొన్న ఈ మధ్య సచ్చినోడు కూడా లేచాడు, ఏమనుకుంటున్నారు మనం అంటే అంటాడు. ఇక మరి మా ఊరికి కూడా వస్తారా, సమాధులు చాలా ఉన్నాయి అంటారు వాళ్ళు. దేవుడు ఏదైనా చెప్పి పంపిస్తే అక్కడ కార్యం జరిగింది. మనోళ్ళు ఏమో తెలివి తక్కువ వాళ్ళ, మా ఊర్లో చాలా సమాధులు ఉన్నాయి, మా ఊరికి కూడా వచ్చి ప్రార్థన చేయండి, పోతా ఆస్తి ఆడుందో ఇప్పుడు మాకు రాయకుండా చచ్చాడు, ఆడిని ఒకసారి లేపి పెట్టండి, ఒకసారి సంతకం పెట్టించుకుని మళ్ళీ సావకొడతాం. అంత తెలివి కలిగిన వాళ్ళు మనోళ్ళు. ఇక అట్లాంటప్పుడు చంపేది ఎందుకు జనాలని? సావే లేకుండా చేయొచ్చుగా. సావు కొట్టడం, మళ్ళీ సమాధుల్లో నుంచి లేపటం, ఇదంతా అవసరమా? కాబట్టి అననీయకి చెప్పాడు, నువ్వు వెళ్ళి బాబు చేతులుంచి, నువ్వు దర్శనం చూస్తున్నాడు అక్కడ, అతడు దర్శనంలో నేను అతను చూపించాను, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి అంతే, అతడు దృష్టి పొందుతాడు. ఆ తర్వాత అతడు ఏం చేయాలో నేను చెప్తాను. అసలు నేను ఎందుకు వాడిని పట్టుకున్నానో నేను నీకు చెప్తాను, అతనికి కూడా చెప్తాను. నా నామము నిమిత్తమై ఎన్ని శ్రమలు భరించాలో నేను ఏర్పరచుకున్న సాధనం అని అననీయకు కూడా చెప్పినట్టు మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేశానంటే, అపోస్తలుడైన పౌలుకి వచ్చిన, సౌలుగా ఉన్నప్పుడు వచ్చిన ఈ దర్శనం అతని జీవితం అంతటిని కూడా చాలా ప్రభావితం చేసింది. ఒక్కటే, ఆ ఒక్క దర్శనం కాక ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా సూచనలు? గిద్యోని గారిలాగా మందంత గిద్యోని బ్యాచ్, మంచు మీద మాత్రం పడాలంట, మా గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడాలంట, పక్కన పడకూడదంట.
మన వాళ్ళు వర్షాలు అప్పుడు ప్రార్థన చేస్తారు. మీటింగులు చోట మాత్రం పడకూడదు, చుట్టుపక్కల ఏడైనా పడవచ్చు, వాడు ఎన్ని తిప్పలైనా పడవచ్చు. మీటింగులు దగ్గర మాత్రం మనదంతా గిద్దేమని ప్రార్థన. ఇంకొకటి ప్రార్థన చేస్తాడు, మనం అంటే కత్త, మనం సభలు పెడితే ఆడికి ఇబ్బంది, ప్రభువా ఈ 3 రోజులు ఒక్కరోజైనా వర్షం కురిపించాయని ఆడు ప్రార్థన చేస్తాడు. వాడు అనుకుంటాడు మీటింగ్ దగ్గరే పడాలి వర్షం, ఇంకెక్కడ. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకేం బాగుపడతాయండి ఊర్లు. సంఘంలో వాడు అట్లాగే ఉండి, బయట వాడు అట్లాగే ఉండి, ఇంకొక సంఘం వాడు ఇట్లాగే ఉంటే అభివృద్ధి ఏమైనా ఉంటుందా? వీళ్ళే మరి దేవుడికి ఏం చేయాలి మరి అర్థం కాదేక. వీడేమో మీటింగ్లు అయ్యా ఈడ పడకూడదు, ఏడైనా పడవచ్చు అంటాడు. వాడేమో ఎక్స్పర్ట్ చేయడు ఉంటాడు ఇంకో సంఘం వాడు. అసలు మీటింగ్లు మొత్తం ఎగిరి అవతల పడాలి, మొత్తం టెంట్లు గింటని ఆడు ఆశపడతా ఉంటాడు. అర్థమవుతుందండి? కాబట్టి గిద్యోను అనుకుంటున్నాడు ఇక్కడే పడాలయ్యా, ఆడ పడకూడదు, లేకపోతే అక్కడే పడాలి, ఇక్కడ సూచన, నువ్వు అట్లా చేస్తేనే నువ్వు అని నమ్ముతాను నేను. మోషేకు కూడా ఎన్ని సూచనలు అండి. కర్ర కింద పడే, పాము అయితే తోకపట్టుకో, కర్ర అయిద్ది, ఇట్లా ఎన్ని చూపిస్తానో అయ్యగారు మనకి ఇంకా ఎన్ని చూపించాడు. మనకెన్ని చూపించాడు, ఎన్ని సూచనలు తెలియవా మనకి? మన జీవితంలో జరిగిన సందర్భాలు లేవా? కానీ పొరపాటున మనం లోబడం. అందుకనే ఎంత వాక్యం విన్నా, ఎంత చదివినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా వినుట మట్టుకు వినేవారిగానే ఉంటే, చూచుట మట్టుకు చూచేవారిగానే ఉంటే ఆ వాక్యం నిన్ను ప్రభావితం చెయ్యదు. సాతానుగాడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ధైర్యంగా మందిరానికి వెళ్ళినా నీకేం అర్థం కాకుండా చేస్తా. ఆడ ఉన్నంతసేపు బాగుంటుంది, బయటకు వచ్చిన తర్వాత మొత్తం కుండకు కనుక చిన్న చిల్లు పెట్టామనుకోండి, నిదానంగా తెల్లారికి మొత్తం కొండలో నీళ్ళన్నీ లీకేజ్ అయిపోయి పోతూ ఉంటాయి. వాక్యం ఉన్న రోజు మాత్రం అబ్బా స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటాం, మనసు ఆ రాత్రి కూడా ప్రార్థన చేసుకుంటాం. తెల్లారికి ఉండదు ఆ వేడి. తెల్లారికి వేసాడు, కన్నం వేసాడు, ఇక వారం వచ్చే లోపల అసలు ఉండదు. మళ్ళా ఆ వాక్యం విని బలపరచబడేదాకా నువ్వు ఎట్లుంటావు? ఆ వీక్నెస్గా ఉండి బలహీనుడిగా ఉండిపోతావు. అందుకనే కొంతమంది మందిరాలకు పోయినా వాడికి ఇబ్బంది లేదు, వెళ్ళండి, వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎంత కావాలంటే అంత వినండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు వినండి, కానీ ఒక్క మొక్క కూడా మీకు అర్థం. అది వాక్యం ఏమవ్వాలి చెప్పండి? వాక్యం ద్వారా ఏమవ్వాలి? ఆ వాక్యం ద్వారా మనం ప్రభావితులం అవ్వాలి. ఒక్క దర్శనం సౌలుని పౌలుగా మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం ద్వారా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మనకి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ వాక్యం ఏం చేయట్లేదు మనల్ని అంటే వాక్యంలో శక్తి లేదా? బైబిల్ అంటుంది సువార్త దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది చెప్పండి? శక్తి కలిగింది, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం ఇది. శక్తి ఉంది దీంట్లో, శక్తి తగ్గల, పవరేం తగ్గల. ఉదాహరణకి చెప్తాను వినండి. కరెంట్ ఉంది మనకు, అది కనబడదు. వైర్లోకి ఎప్పుడైతే పాస్ అయిద్దో, వైర్లో నుంచి లైట్లోకి ఎప్పుడైతే పాస్ అయిద్దో, లైట్ ఏమవుతుంది? వెలిగిద్ది. కరెంటు పాస్ కాకపోతే. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనకు లోపల పాస్ అయిద్దో, మన జీవితం కూడా ఈ లోకానికి వెలుగుగా చేయబడింది. మరి ఎంత వైర్లు పెట్టినా కానీ కరెంట్ పాస్ అవ్వట్లేదంటే కరెంట్లో శక్తి తగ్గల, కనెక్షన్లో ప్రాబ్లం ఉంది. అది అర్థమైందా? కరెంట్ ఎప్పుడు శక్తి కలిగిందే. ఆ శక్తి మనలోనికి రావటానికి వాడు ఎక్కడో ఒక్క వైర్ కట్ చేస్తే చాలు, ఎవడో మొత్తానికి మైండ్కి సంబంధించింది ఎవడో వాడు కట్ చేసి వెళ్ళరపో అంటాడు. అప్పుడు నువ్వు ఎంత విన్నా, ఎన్నిసార్లు కరెంట్ ఇస్తే ఏముంది, ఎన్నిసార్లు బూస్టింగ్ ఇస్తే ఏముంది, అంతా బాగానే ఉంది, కానీ లైట్ వెలగట్లా, మొత్తానికి లోపలేదు. మరి అది సువార్తలో శక్తి తగ్గల, దేవుడిలో శక్తి తగ్గల, వాక్యంలో శక్తి తగ్గల.
ఆ శక్తి కలిగిన వాక్యం మనలోనికి వెళ్తదే, ఆ క్రమంలో ఎక్కడో లైన్ కట్ అయింది. అది ఎక్కడో తెలుసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటే, కాస్త దాన్ని బాగు చేసుకుంటే, ఈ శక్తివంతమైన దేవుని వాక్యం మనలోనికి ప్రసరిస్తుంది. ఆటోమేటిక్గా నీ మోహం వెలిగిపోద్ది. నువ్వు వెలిగింపబడతా ఉంటే నీ వెలుగులో కొంతమంది నడవగలుగుతూ ఉంటారు. మరి కరెంటే అంత జీవము లేని వైరుల్లో లేకపోతే లైట్ని వెలిగిస్తూ ఉంటే అంత శక్తి కలిగింది. అయితే మరి వాక్యం మనలోనికి ప్రవేశించినప్పుడు, ప్రసరించినప్పుడు మనం ఇంకెంతగా ప్రకాశించాలి. కాబట్టి వారికి కలిగిన దర్శనాలు ఏం చేశాయి వాళ్ళని అంటే వెలిగించే, వారి జీవితాలని వాళ్ళు వెలిగింపబడ్డారు. అనేకులను ప్రభువు కొరకు వెలిగించారు. నువ్వే ప్రభావితుడు కాకపోతే సంఘములో ఉన్న నువ్వే మరి బయట ఉండి నువ్వు ఎలా ప్రభావితం చేస్తావు? ఈయన వాక్యం విని ప్రభావితుడు అవడు, కానీ ఇతడు ఊరికన్నా చెప్పి ప్రభావితులను చేయాలి ప్రజలంటే దొరికిద్ది? అది అయ్యే పనేనా? నీలో పవర్ సప్లై సరిగ్గా ఉంటే ఇంకొంతమందికి పవర్ సప్లై ఇవ్వచ్చు. నీ ఇంట్లోనే కరెంట్ లేకపోతే ఇతరులకు నువ్వు ఎలా సప్లై చేస్తావు? అర్థమైందమ్మా? నీలోనే ఆ పవర్ సప్లై సరిగా లేకపోతే ఇతరులకు ఎలా ఇస్తావు? ఇప్పుడు ఇన్వర్టర్ ఉంది, బ్యాటరీ కరెంట్ని అంతా తీసుకుని దాచుకుంటుంది, కరెంటు పోయినప్పుడు రిలీజ్ చేస్తుంది. ఎంత పవర్ ఉంటుంది అది? ఇన్ని గంటలు మాత్రమే రావడానికి ఒక టైం ఉంటుంది, తర్వాత బ్యాటరీ ఏమైపోద్ది? లో అయిపోద్ది. నువ్వు ఎంతగా పవర్ సప్లై అంటే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటావో ఇతరులకు కూడా ఏం చేయగలవు? పంచగలవు దాన్ని. ఇప్పుడు కరెంట్ ఉంది, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు ఉన్నాయి, యాంప్లిఫైర్లు, మిక్సర్లు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా వేసుకోవచ్చు లోడు. ఇంత లోడ్ అని ఉంటుంది. దాని అంతటిని సప్లై చేయడానికి దానికి శక్తి ఉంది. మరి కొంతమంది ప్రజల్ని ప్రభావితం చేయాలంటే, వెలిగించాలంటే, బాగు చేయాలంటే, ఆదరించాలంటే, సంతోషపరచాలంటే మన దగ్గర సరైన సప్లై ఉండాలిగా. అది ఉంటేనే ఇతరులకు మనం ఏదైనా సప్లై చేయగలుగుతాం. నీలోనే కరెంట్ సప్లై సరిగ్గా లేకపోతే, దేవుని యొక్క వాక్యం సరిగ్గా లేకపోతే నువ్వు ఇతరులకు ఏం సప్లై చేస్తావు? కాబట్టి వాక్యం చాలా శక్తివంతమైనది. ఆ శక్తి కలిగిన వాక్యం ఒక శక్తిమంతులైన ప్రజలను తయారు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు బలహీనులే, కానీ దేవుని యొక్క వాక్యం, దేవుడిచ్చిన దైవ దర్శనాల ద్వారా వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే బలవంతులయ్యారు. ఏరలేదా? ఆ దర్శనం ఎప్పుడైతే సౌలుని కనబడిందో ఆ రోజు నుంచి అతని జీవితం ఒక మార్పు మొదలైంది. ఇలాంటి దైవ దర్శనాలు మన జీవితంలో ఉన్నాయా? సరే, అవి తీసి పక్కన పెట్టండి. దేవుడు తన వాక్యం ద్వారా సంఘంలో లేకపోతే వేరొక దైవజనుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దర్శిస్తూ ఉన్నప్పుడు అది నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఎలాంటి వాడు అంటే వినుట మట్టుకు వింటావు కానీ గ్రహింపు రాదు. చూడండి, కొంతమంది మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, మానసిక రోగులు. చెప్పింది వింటారు కానీ ఆడికి ఎక్కడికి ఎక్కదో, చెవికి ఎక్కిది కానీ బుర్రకి ఎక్కదు. మనం అలాంటి వాళ్ళమా? మానసిక స్థితి సరిలేని వాళ్ళమా మనం? అన్నీ బాగానే ఉన్నాయిగా, అన్నీ బాగానే ఉన్నాయిగా. కానీ దేవుడు దర్శించినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవడో ఉండడు. ఇప్పుడు ఎవరిని దర్శించాడు చెప్పండి? యెషయా గారిని దర్శించాడు, పౌలుని దర్శించాడు. వాళ్ళ జీవితాలు మారినాయా లేదా? ఒక సందర్భంలో యాకోబుని దేవుడు దర్శిస్తాడు. ఎక్కడ? బేతేలు. ఏమనుభవం అది? బేతేలు అనుభవం. పరిస్థితులు బాగాక వాళ్ళ అమ్మ మాటిని మొత్తానికి మేనమావ ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ ప్రాంతంలో రాయిని తలగడిగా చేసుకుని పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది. ఆకాశం నుండి భూమి మీదకే ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కటం దిగటం, ఎక్కటం దిగటం కనపడింది. అప్పుడు అనుకున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు
ఉన్నాడు. మనోళ్ళు కొన్ని చోట్ల నిద్రపోవడానికి భయపడిపోతారు. మాకు గజ్జెల సౌండ్లు వినపడతాయి. చుట్టూ ఇటు తిరిగి మళ్ళీ ఇటు వచ్చిందంట, మళ్ళీ అడు తిరిగి ఏమని పడుతున్నాయి, గజ్జెల సౌండ్లు వినపడుతున్నాయి. ఇంకేదో ఆకారాలు కనపడుతున్నాయి, మన వాళ్ళకి కనపడతాయి. ఎవరో పిలుస్తున్నాడు, రా బయటికి రా అని అంటుందంట. మన వాళ్ళకి వచ్చాయి, రమ్మంటుంటే మన వాళ్ళు అసలు మామూలుగా అప్పుడు చేస్తారు ప్రార్థనలో, అప్పుడు ఏసు రక్తమే జయం అనుకుంటారు, ఎస్ అయ్యా నీకు స్తోత్రం అనుకుంటారు. అప్పుడు ఇట్లాంటివి మన వాళ్ళకి వచ్చాయి. కానీ ఆ యాకోబుకి ఆ స్థలంలో అది అసలు ఏమన్నా మనకులాగా ఏమన్నా స్లీప్ వేళ పరుపులు వేసుకుని, కొయ్యరాని పరుపులు వేసుకుని చక్కగా తిని పడుకుంటే వచ్చింది ఆయనకి? రాయిని తలగడిగా చేసుకుని అసలు ఫెసిలిటీయే సరిగ్గా లేదు. అది ఏదో ప్రాంతం, జన నివాసమే లేదు. కానీ అక్కడ ఒక ప్రత్యక్షత కలిగితే అతను అనుకుంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు. అందుకని ఏడ నుంచి ఆడికి, ఆడ నుండి ఆడికి దిగుతున్నారు దేవదూతలు అనుకుని ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడంట? బేతేలు. బేతేలు ప్రార్థనా మందిరం అని కనపడుతుంది, చూశారుగా మీరు. అసలు బేతేలు అంటేనే దేవుని మందిరం అని అర్థం. అర్థమవుతుందా? అక్కడ దర్శించాడు, అది ఒక అనుభవం. ఇక అక్కడ ఆ రాయిని నిలబెట్టి అక్కడ ఇది బేతేలు అనుభవం అని అక్కడ ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళిపోయాడు. సరే, తర్వాత ఆ మామగారి దగ్గరికి వెళ్ళాడు, 21 సంవత్సరాలు కొలువు చేశాడు. మళ్ళా రిటర్న్లో మళ్ళా ఆ స్థలానికి వెళ్ళాడు. మళ్ళా ఈ బ్యాచ్నంతా భార్య, బిడ్డలు, ఆస్తి బోల్డ్ ఉంది, వీళ్ళందరిని పక్కన పెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు. అన్ని చెబితే పంపిస్తారండి అంతమంది? అన్ని చెబితే పంపిస్తారండి? నేను దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నానంటే మేము నడ్డమా అంటున్నామే. మా పిల్లలు ఏం చేశారు అంటది, మా తమ్ముడు ఏం చేశాడు అంటది, మా అమ్మ ఏం చేసింది, అందరం వస్తాంగా మేము కూడా దేవుడి దగ్గరికి మేము రాకూడదా? ఈ గోలంతా ఉండకూడదని ఇప్పుడే వస్తాను నాగమ్మ అని అందరికి చెప్పి ఇప్పుడే వస్తాను, మీరు ఏడా ఉండండి, నేను వచ్చిన దాకా మీరు చూసుకోండి అని చెప్పి మొత్తానికి వెళ్ళాడు. అది రాత్రి సమయం. రాత్రి సమయంలో ఇక ప్రార్థన చేస్తాడు. అయ్యగారికి ఎందుకు చేశాడు ప్రార్థన? అన్నగారి భయం, ఏడ చంపుతాడోనని. సరే, మొత్తానికి ఏయో భయం. మనం ఊరకనే ప్రార్థన చేస్తామా చెప్పండి? మనం ఊరకనే ఏమైనా ప్రార్థన చేస్తామా? అయ్యగారు కూడా ప్రార్థన చేశాడు, వెళ్ళి నన్ను ఆశీర్వదించయ్యా ఆశీర్వదించయ్యా అని మొదలుపెట్టాడు. రాత్రి మొదలుపెట్టాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక వ్యక్తి అతని దగ్గర వచ్చినట్టుగా అతనికి అర్థం అవుతుంది. వచ్చి ఏం చేశాడు, కూర్చుంటే ఆయన గట్టిగా పట్టుకుని, దేవుని దూతని అర్థమైంది, గట్టిగా పట్టుకుని నేను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదించాల్సిందే. భార్య కనుక భర్తనే, నువ్వు క్షమించండి, ఏమండి నన్ను క్షమించాల్సిందే, లేకపోతే నేను మీ కాళ్ళు వదిలిపెట్టినట్ట. చూసారా? పనికి మాలిందా, నేను ఎందుకు క్షమిస్తాను, నువ్వు చేసిందంతా పనికి మాలిన పని, ఏదో పని అంటాడు కదా ఆయన. ఏమంటది కాళ్ళు పట్టుకుని, నీ ఒక్కసారికి నన్ను క్షమించండి అంటే ఇదిలిస్తాడు, కొంతమంది ఇదిలిస్తారు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? తొడ గూడుని జారగొట్టాడంట. జాలుగా ఉంటే మన చెయ్యి ఎలా ఉంటుంది? నొప్పి ఏం కనపడదు, చెయ్యిగానే ఉంటుంది. జాలుగా ఉంటే ఏదో జీవం లేనట్టుగా ఉంటుంది. అసలు జారగొట్టాడంట దేవుడు. ప్రార్థన చేస్తుంటే అన్నీ బాగుంటేనే ప్రార్థన చేయడం చాలా కష్టం. ఒక పక్కన తొడ గూడు వసిలిపోయిందంట. అయినా సరే గట్టిగా పట్టుకుని ఆయన్ని, నువ్వు ఏం చేసినా సరే నాకు ఆశీర్వాదం, నేను అవుట్ అయినా పర్లేదు, నాకు ఆశీర్వాదం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటుంటేనంట ఆ ప్రార్థనకి, ఆ పట్టుదలకి, ఆ విశ్వాసానికి దేవుడు అక్కడి నుంచి లేచి వెళ్ళలేకపోయాడంట. అర్థమవుతుందా? వచ్చే వారం చెబుతా. కొన్ని ప్రార్థనలు వింటే దేవుడు లేచి వెళ్ళిపోతాడు. ఈ దాని గురించి వచ్చే వారం చెప్తా మీకు. కొన్ని ప్రార్థనలు వింటే మేఘాలతో కప్పేసుకుంటాడంట. అవన్నీ ఇప్పుడు చెప్పడం వల్లపడదు, రేపు వారం చెప్తా మీకు అవన్నీ. ఈయన ప్రార్థన విని దాటి వెళ్ళలేకపోయాడంట.
కొంతమంది పిల్లలు లేకపోతే భార్య అడుగుతూ ఉంటుంటే చాలా భలే టాలెంట్గా అడుగుతారు. ఈ లేడీస్ కూడా భలే టాలెంట్గా అడుగుతారు. ఇక వాళ్ళు అడిగితే సంసోను సైతం ప్రాణము విసికి సావుగోరి వేయించుకున్నాడు కత్తిర. అవునా కదా? మరి ఎట్లా అడుగుతారో, ఎంత టాలెంట్ ఎట్లా బయటికి తీస్తారో. అదేదో దేవుణ్ణి సువార్త చెప్పేటప్పుడు బయటికి తీయండమ్మా తల్లి అంటే అప్పుడు తీరు బయటికి. ఆ టాలెంట్ అంతా ఒక వ్యక్తికి సువార్త చెప్పే విషయంలో, బతిలాడటం, ఒక సువార్త చెప్పే విషయంలో, దైవ కార్యక్రమాల విషయంలో కనుక బయటికి తీస్తే భర్తలు ఈజీగా మారిపోతారు. అవునా? అందుకని అన్నాడు, విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్తని పరిశుద్ధపరచవచ్చును. నిజంగా కొంతమంది అడుగుతారు, ఇక వాళ్ళు అడిగితే కాదనలేము, ఇక అట్లా అడుగుతారు. మరి దేవుడి దగ్గర కూడా అలాగా అడిగాడు. ఎవరు? యాకోబు. కాదనలేకపోయాడంటే ఇక దేవుడు దాటి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ అసలు అతని విశ్వాసం అతన్ని కట్టిపడేసింది. కొంతమందిని క్షమించకూడదు అనుకుంటాం, కానీ కొన్ని పరిస్థితులను బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి క్షమించాలి, లేకపోతే మనకు చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి దేవుడు అనుకున్నాడు, అసలు ఎంత దాటి వెళ్ళి తొడగూడు కూడా జారగొట్టినా కానీ వీడిని విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఏంటంటే అవిటోండైనా పర్లేదయ్యా, అవిటోండైనా పర్లా, నాకు ఆశీర్వాదం కావాలి, ఇది ఆయన టార్గెట్. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, యాకోబు నీ పేరేంటంటే యాకోబు అని చెప్పాడు. సత్యం చెప్పావు. సామ్రాజ్య స్త్రీ కూడా అంతే చెప్పిందిగా, నీకు ఎంతమంది అంటే 5 పెనిమిట్లు ఉండరా? 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నోడు నీ వాడు కదా. అవును ప్రభా అంటే సత్యం చెప్పావు అన్నాడు. అవునా కదా? అప్పుడు ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవాన్ని ఏ పేరు పెట్టాడో తెలుసా? పెనూయేలు అంటే దేవుని ముఖం. అర్థం ఏంటి? పెనూయేలు ప్రార్థనా మందిరం చూసారాడన్నా? పెనూయేలు అంటే దేవుని ముఖం. అర్థమవుతుందా? కాబట్టి ఆడొక పేరును పెట్టుకున్నాడు. ఆ దర్శనం ఏం చేసింది? ఆ ప్రార్థనలో ఆ పెనుగులాడాడంట. మనమేమో సాతానుగాడితో పెనుగులాడతాం, ఎందుకంటే వాడు ప్రార్థన చేయని చేస్తానంటే. యాకోబు దేవునితో పెనుగులాడాడంట. మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు. కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పాడు. మనం మనుషులతో పెనుగులాడతాం, దేవునితో పెనుగులాడటం అమ్మో ఇన్ని గంటల. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తాడు, ఒక దినము గడుపుట ప్రభువా, ఎలా ఆయన 1000 దినాల కంటే శ్రేష్టమే అంటాడు. కానీ ఒక దినం, నేను అందుకే అంటాను, ఈ పుట్టినరోజులు చేసుకునే వాళ్ళతో నీ బ్రతుకు దినంలో ఒక్క పుట్టినరోజైనా దేవునితో గడపరా బాబు. ఒక్క దినం. మన వాళ్ళంతా కేకులు తెచ్చుకోవడం, రాసుకోవడం, నోట్లో పెట్టుకోవడం, మొహానికి పూసుకోవడం కాదురా. నీ పుట్టినరోజు రోజున చక్కగా ఆ రోజంతా దేవుడు నిన్ను సృష్టించేంత కాలం కాచి కాపాడ సంరక్షించినందుకు ఒక దినమంతా ఒక కూడికి పెట్టించుకుంటారా? కూడికలు గిడికలు జంతనాయి, వందల కేక్ తెగాల్సిందే, మొక్క నోట్లో పడాల్సిందే. ఉడికిలు పెట్టితే ఏమవుతుంది? బుడిదే. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి గర్భంలో పుట్టించి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడు సంరక్షించినందుకు ఒక రోజంతా దేవునికి ఇస్తే మా ఆవిడ ఊరుకుంటుందా? అమ్మోళ్ళు ఊరుకుంటారా? మా ఆయన ఊరుకుంటాడా? మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు అందరూ ఊరుకుంటేనే చేస్తామండి. మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు మా వద్దన్నాడు అనుకో, చేయాల్సిందే అంటది. వద్దన్నాడు అనుకో, కుదరదు అట్లా. మరి దేవుని ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడిపితే ఆ సంవత్సరం మనకి ఎంత ఆశీర్వాదం. మన వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే పెద్దల ఆశీర్వాదం కావాలి, ఎవడోట మీద వెళ్ళి కాళ్ళ మీద పడితే ఇట్ట అనుకుంటే పుట్టినరోజుకి సరిపోద్దా? ఒక్క దినం దేవుని సన్నిధిలో గడుపు, అది నీ భవిష్యత్ అంతటికి ఆశీర్వాదం. ఎక్కడికెక్కడికో పోతారు,
ఆ రోజున నేనంటాను, దేవుని మందిరంలోకి రా, నువ్వు ఆ రోజంతా కృతజ్ఞతలు చెప్పు. ఒక దినము గడుపుట 3.5 సంవత్సరాల కంటే ఏది బాగుందిగా? ఒక దినం గడిపితే 3.5 సంవత్సరాలు గడిపినట్టేనంట. కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు యాకోబుకు ఆ దర్శనం కలగగానే ఏమైంది చెప్పండి? ఒక పరివర్తన కలిగింది. మరి మనకెందుకు కలగట్లేదని, అదే కదా ఇప్పుడు ప్రశ్న మొదటి నుంచి. మనకెందుకు కలగట్లేదు? దేవుడు కూడా మనల్ని ఈ వాక్య భాగం ద్వారా ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడా లేదా? దర్శిస్తున్నాడు లేదా? ఇప్పుడు బాబు, నువ్వు వారం వాక్యం నేను దర్శిస్తుందా లేదా? అర్థం కావట్లేదు లేకపోని నేనేమైనా మార్చుకోవాలా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే? అర్థం అవుతుంది అని ఎప్పుడు మనం చెబుతాం? అది మనకు అర్థమైనప్పుడే చెప్పగలం. లేకపోతే మాత్రమే వింటా ఉంటే, అది మన గ్రహింపులోనికి రాకపోతే అది నిష్ప్రయోజనం. అది మనకు అర్థమయ్యింది అంటే ఆ వాక్యం నిన్ను ఏం చేయాలి? వాక్యం ఏం చేయాలి? ప్రభావితుణ్ణి చేయాలి. కాబట్టి దర్శనం కలిగిన సౌలు పౌలుగా మారాడు. దర్శనం వచ్చిన యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఇంకొక ఆయనకి వచ్చింది. ఎవరికి? ఆదికాండంలో అబ్రాం గారికి. చదువుదాం ఒకసారి 12వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. ఏమన్నాడంటే, నీవు ఉన్న ప్లేస్ నుంచి లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించాడు. ఏమన్నా పేరు చెప్పాడు? ఏమన్నా ఏమి చెప్పాల. అప్పటికి అబ్రాముకి ఆయన ఎవరో తెలుసా? వాళ్ళ నాన్నగారు అప్పటికి ఏం చేసేవాడు? తరహు బొమ్మలు తయారు చేసుకునేవాడు. అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చి అంటుంది, నువ్వు వెంటనే బయలుదేరాలి. ఆయన వెంటనే స్పందించి బ్యాగ్ సర్దేశాడు. మన వాళ్ళకి ఈరోజు ఎన్ని టెస్టులు! దేవుడు మన టెస్టులు పెడతాం కాదు, మనం దేవుడికి టెస్టులు పెడతాం. అందుకనే ఆడే ఉండిపోతాం మనం. అబ్రాహాము ఏమో ప్రపంచం మొత్తం తిరిగాడు. మన ప్రపంచంలో బావిలో కప్పలాగా మనం ఎక్కడే ఉంటాం. నేను చూపించే దేశంలోనికి వెళ్ళాలి. అంతే. దేవుడు కొన్ని ప్రాంతాలు చూపిస్తాడు, ఆ ప్రాంతానికి వెళ్ళి అదేందో చెప్పు అంటాడు. ఇప్పుడు ఎట్ట కుదిరిద్ది? నువ్వు మొదట బ్యాగ్ జరుదు. ఫస్ట్ నువ్వు మొదట బ్యాగ్ జరుదు, బయటికి రా, అప్పుడు చెబుతాడు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళు, వెళ్తా, ఇట్లా చెబుతూ ఉంటాడు దేవుడు. విజయవాడ వెళ్ళు, వాళ్ళని ట్రైన్ ఎక్కువ, హైదరాబాద్లో దిగు, ఇవి చెబుతాడా? నువ్వు ముందర బయలుదేరితే మిగతాదంతా అదే నేర్పించాడు తన కుమారుడైన ఇస్సాకుకి. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అన్నాడు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తాను నీకు చెప్తానులే, నేను బలి ఇవ్వటానికి వెళ్తున్నాను మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. మరి అవన్నీ ఎట్లా ఏంటంటే, మనకి ఎందుకురా ఇవన్నీ? ఆయన చెప్పింది మనం చేయటం వరకే, మిగతా అవన్నీ ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అని చెప్పాడు ఆయన. అంతేనా డాడీ అన్నాడు. అయితే ఓకే, మరి ఆయన చెప్పినప్పుడు ఆయన చూసుకున్నప్పుడు మనకి ఎందుకురా టెన్షన్ అన్నాడు. ఆయన కూడా ఇస్సాకు చక్కగా కట్ల మీద పడుకున్నాడు. ఏంటి ఇంకా ఏం రాలేదంటే, ఎందుకురా తొందరపడతావు, మనకులాగా ఆయన తొందరపడ్డావు, ఏమైద్దో చూడు అన్నాడు. ఏమైంది? అబ్రామా ఆగు అన్నాడు లేదా? అట్లా ఉంటాయి దేవుడి కార్యాలు. అదే మన పిల్లలైతే మనకి విధేయత ఉంటే కదా మన పిల్లలకి ఆ విధేయత ఉండేది. మనం అది నేర్చుకుంటే కదా. అందుకని అబ్రాహాముకి మొదటి నుంచి దేవుడు నేర్పించుకుంటా వచ్చాడు. అదే రీతిని ఇస్సాకుకు నేర్పించాడు. ఎప్పుడు కూడా ఎదురు తిరిగాడండి ఏమన్నా. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇంకో మాట చెప్తాను చూడండి. 15వ అధ్యాయం
మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, కోట్ చేయండి దాన్ని. ఏంటంట? ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పి. ఏమొచ్చిందంట దర్శనంలో? యెహోవా వాక్యం. ఏమొచ్చింది? యెహోవా వాక్యం. ఆ దర్శనంలో నీ బహుమానము అత్యధిక మగును అని వచ్చింది. నీ బహుమానం, నేను నీకు కేడము, నువ్వు భయపడమాకు అని వచ్చింది. దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని ఈరోజు ఏం చేస్తుంది? భయపడమాకు, నేనున్నాను, నేను తోడుగా ఉన్నాను. యుగ సమాప్తి వరకు నేను మీతో చదువుతున్నప్పుడు, వింటా ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని దర్శిస్తూ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని ఎరగం. ఇది దేవుడు నా కోసమే మాట్లాడాడు, ఈ మాటలు ఇది దేవుడే మాట్లాడాడు అని ఎవరైతే తీసుకుంటారో, అర్థం చేసుకుంటారో, కనెక్ట్ అవుతారో, వాళ్ళ జీవితాలు వారి యొక్క చాలా పరివర్తన చెందుతాయి, రూపాంతరం చెందుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుమానం కలిగినోడికి అయినా ఈరోజు ఆయన చెప్పింది ఏమో నాకు దేవుడు మాట్లాడినట్టేమీ అనిపించట్లా, ఏదో మొత్తానికి మన గురించి చెప్పినట్టున్నాడు. మాకు అదే పని మీ గురించి చెప్పటం. ఆడికి ఏం చెప్పాలా, ఏమకేం చెప్పాలా, 2 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి మీ గురించి చెప్పి మీ అకౌంట్లో డబ్బులనే మాకు వస్తాయి మీ గురించి చెబుతూ ఉంటే మాకు. ఇట్లా ఉంటుంది ఈరోజు దేవుని వాక్యమని వాక్యాన్ని అంగీకరించలేని ప్రజలు. కాబట్టి వాక్యం ద్వారా వాళ్ళు ప్రభావితులు కాలేకపోతున్నారు. నువ్వు ఎంత వాక్యమైనా విను, అది శక్తి కలిగింది. దానికి నువ్వు కనెక్ట్ అయితే దానిలో ఉన్న పవర్ నీలోనికి ప్రసరించి నిన్ను వెలిగిస్తుంది. నువ్వు కొంతమందికి వెలుగుగా ఉంటావు. వైర్లో కనెక్షన్ సరిగా లేకపోతే ఎంత కరెంటు పాస్ చేస్తే ఏముంది? ఇక్కడ నుంచి ఎంత కరెంటు పాస్ అయినా దాంట్లోకి వెళ్ళాలి కదా, ఎక్కడో వైరు కట్ అయింది. అది సరి చేసుకుంటే పవర్ సప్లై బాగానే అవుతుంది. ఈ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం నిన్ను కూడా ప్రభావితుడిని చేస్తుంది. కాబట్టి వాళ్ళందుకే అంత గొప్ప సేవ చేయగలిగారు. వాళ్ళందుకే ఇట్లా బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఉన్నారు. నోవాహుతో కూడా దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడాడు. ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడుగా కనబడ్డామని మాట్లాడాడు లేదా? ఇట్లా దర్శనం ముందు మాట్లాడితే నోవాహు ఏమన్నా చెప్పాడా? నో చెప్పాడా? తర్వాత చూద్దాం అన్నాడా? ఏమనలా. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు చెప్పినది యావత్తు నోవాహు అలాగున చేశారు. అనుమానం లేదండి వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళు అలాంటి భక్తి చేశారు. దేవుడు కాదు మాట్లాడింది అన్న ఆందోళన వారిలో లేదు. కాబట్టి అబ్రాహాముని దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముగా మార్చాడు లేదా? నీ పేరు అబ్రాహాము కదా, ఇక మీదట అబ్రాహాము అంటారు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరు శారయి కదా, నీ పేరు అంతేనా, శారా అనబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇట్లా వాళ్ళ జీవితాలు ఎందుకు అలా మారాయి అంటే వాక్యము వాళ్ళని ఏం చేసింది? దర్శనం వాళ్ళని ఏం చేసింది? దేవుని యొక్క ఏర్పాటు వాళ్ళని ఏం చేసింది? ప్రత్యేకపరిచింది. మరి ఇంత వాక్యం వింటున్నా, చదువుతున్నా, మరి మనల్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుంది అనేది ప్రశ్న ఈరోజు. ఆ లోపం ఎక్కడుంది? ఇప్పుడు చదువు సరిగ్గా చదువుకోవట్లేదు పిల్లోడు, టీచర్ సరిగ్గా చదవట్లేదా, లేకపోతే చెప్పిన దాన్ని వీడు సరిగ్గా వింటలేదా? లోపం ఎక్కడ? దాన్ని ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం సాల్వ్. ఇంత విరివిగా సువార్త దేవుని యొక్క శక్తి కలిగిన లేఖనాలు ప్రకటింపబడుతున్నా కానీ మనం స్పందన లేని సవాలుగా ఉంటే, నాకెందుకులే ఈగోవాల అని అనుకునేటట్లుగా ఎందుకు మనం బ్రతుకుతున్నామో అది ఫైండ్ అవుట్ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక వినటానికే అలవాటు పడుతూ విందాంలే
ఇంకా ఏం చెబుతాడో విందాం, తర్వాత ఏం చెప్తాడో విందాం, అది మనలో పని చేస్తే ఏంది, పని చేయకపోతే ఏంది అని అనుకుంటే విన్న వాక్యం ఏమైపోద్దంట? నిష్ప్రయోజనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము ఆయను. విన్న వాక్యం ఏమవ్వాలండి? ప్రయోజనం. దేవుడు చూపించిన దర్శనం మనకి ప్రయోజనం. వాక్యం విన్నప్పుడు మనం ప్రభావితం చేయబడాలి. ఇప్పుడు ఈరోజు నేను మరి గత కొన్ని సంవత్సరాల క్రిందట మరి ఈ పరిచర్య చేయటం అంటే ఇష్టమై రాలా. ఇది దేవుని యొక్క దర్శనం ఏం చేసింది? నన్ను ప్రభావితం చేసింది. లేకపోతే నేనెందుకు వస్తా? దీంట్లో ఎవడన్నా వస్తాడు తెలిసి? అన్నీ తెలిసి ఎవడన్నా వస్తాడండి? అసలు దీంట్లోకి ఎవడన్నా వస్తాడా? ఇట్లా ఉంటుందని తెలిసి అంతగా విడమర్చి చెప్పిన తర్వాత ఎవడన్నా వస్తాడా? వచ్చాడు అంటే ఆ వ్యక్తి వెనకమాల ఒక దర్శనం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని వెనకమాల ఒక దర్శనం ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. అలాంటి దర్శనాన్ని మనం కలిగి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా ఆ దర్శనాన్ని గుర్తు చేసుకుని మనల్ని మనం బలపరుచుకుంటే ఆ దర్శనాన్ని మన జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. అందుకే అబ్రాహాముకు ఒకటి చెప్పాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా విస్తరింపజేస్తా. ఇదే అబ్రహాము జీవితంలో నెరవేరుతా వచ్చింది. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇట్లా చాలామందిని దేవుడు దర్శించాడు. చాలామందిని దేవుడు మనల్ని కూడా దర్శిస్తున్నాడు. మనము దేవుడు దర్శించిన కాలమును ఎరగకపోతే వినిన వాక్యం అంతా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? దైవజనుడైన యేషయా గారి గురించి చెప్పుకున్నాం, తర్వాత అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్పుకున్నాం, తర్వాత యాకోబు గారి గురించి చెప్పుకున్నాం, తర్వాత అబ్రాహాము గారు, నోవా గారు, ఇట్లా భక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు సామాన్యమైన మనుషులే, కానీ ఆ దర్శనాల ద్వారా వాళ్ళ జీవితాలు, ఆ వాక్య ప్రత్యక్షత ద్వారా, దేవుని వాక్కు ద్వారా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. అలాంటి ప్రత్యక్షతలు దేవుడు అనేకమైనవిగా ఇచ్చి మన జీవితాలను కూడా అలా విప్లవాత్మకమైన రీతిలో మార్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.